Conference will now be recorded. Yeah, Raghu. Yeah, hi. Easy connect అయినారు కదా. Yeah, right time. యా కొద్దిగా నమస్తే అన్న. హాయ్ బాగున్నారా? మళ్ళీ రాలేదు హైదరాబాద్ వచ్చాను. యాక్చువల్గా కాంటాక్ట్స్ నెంబర్ లేవన్నా, కొంచెం ఫోన్ వాళ్ళ దగ్గర ఉండిపోయింది. ఒక 1 వీక్ అయితే ఫోన్ వస్తుంది. ఏది ఫేస్బుక్ స్టార్ట్ చేయమని. యూట్యూబ్ ఆల్రెడీ వీఆర్ లైవ్. ఫేస్బుక్ ఎంబడే పెట్టమని ఫాస్ట్గా స్టార్ట్ చేస్తుంది. రైట్, రెడీయా దీపు? వెల్కమ్ టు డాక్టర్ టీఎస్పీఆర్ షో. నేను మీ డాక్టర్ తంగెల్ల శివప్రసాద్ రెడ్డి అలియాస్ డాక్టర్ టీఎస్పీఆర్. నమస్తే, ఆదాబ్, హలో. వీ హ్యావ్ రెస్ట్రిక్టెడ్ ఇట్ టు ఓన్లీ తెలంగాణ, ఎందుకంటే ఒక డైవర్సిఫైడ్ టాపిక్ కాబట్టి. దో వీ హ్యాడ్ కాల్స్ ఫ్రమ్ తమిళనాడు అండ్ కేరళ, కర్ణాటక. ఐ థింక్ దే విల్ జాయిన్ టుమారో, విల్ టేక్ ఇట్. ఇప్పుడు ఇంకా అతిథులు కూడా జాయిన్ అవ్వబోతూ ఉన్నారు. ఇంకా సీనియర్ అడ్వకేట్స్ కొందరు డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్స్ కొద్దిగా అట్లా ఉన్నారు. ఈరోజు చర్చ గౌరవ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ప్రధాన న్యాయమూర్తులు వారు ఏమన్నారు నిన్న ఒక సందర్భంలో. ఐఎమ్ జస్ట్ బ్రింగింగ్ ఇట్ టు యువర్ నోటీస్. థ్రెట్ టు హ్యూమన్ రైట్స్ ఈజ్ హైయెస్ట్ ఇన్ పోలీస్ స్టేషన్స్. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ఐఎమ్ కోటింగ్ ఫ్రమ్ ది ప్రెస్ రిపోర్ట్స్. పోలీస్ స్టేషన్లలో మానవ హక్కుల ఉల్లంఘన పెద్ద స్థాయిలో జరుగుతుంది. గోయింగ్ బై రీసెంట్ రిపోర్ట్స్, ఈవెన్ ది ప్రివిలేజ్డ్ ఆర్ నాట్ స్పేడ్ 3rd degree ట్రీట్మెంట్, హీ సేస్. ఇక దాంట్లోనే అది పెద్ద స్టేట్మెంట్. ఒక ప్రధాన న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు ఇటువంటి స్టేట్మెంట్ చేయడం, మనం చట్టాన్ని ఏ విధంగా గౌరవిస్తున్నారు, మానవ హక్కులను ఏ విధంగా పాటిస్తున్నారు అనే దానికి ఇది పెద్ద నిదర్శనం. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎన్వి రమణ ఆన్ సండే సెడ్ పోలీస్ స్టేషన్స్ పోజ్ ది హైయెస్ట్ థ్రెట్ టు హ్యూమన్ రైట్స్ అండ్ డిగ్నిటీ which are sacrosanct. The threat to human rights and bodily integrity is the highest in police stations. Going by recent reports, even the privileged are not spared 3rd degree treatment, the Chief Justice said. Custodial torture and police atrocities still prevail despite constitutional guarantees. రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన, రాజ్యాంగ పరిధిలో అటువంటి హక్కుల ఉల్లంఘన జరగకుండా ఎన్ని నియమ నిబంధనలు పెట్టినా ఈ విధంగా లాకప్ డెత్తులు కానీ, పోలీస్ లాకప్లో వేధింపులు కానీ జరుగుతూ ఉన్నాయి. ల్యాక్ ఆఫ్ ఎఫెక్టివ్ లీగల్ రిప్రజెంటేషన్ అట్ పోలీస్ స్టేషన్స్ ఈజ్ ఎ హ్యూజ్ డెట్రిమెంట్ టు arrested or detained persons. The first hours of arrest or detention often decide the fate of the case for the accused, the CJI said. ఎంత పెద్ద స్టేట్మెంట్ అంటే, నా తోటి మిత్రుడు రఘు గంజి, అదేవిధంగా యంగ్ లాయర్ వెంకటేష్ గుణ ఈ మధ్యకాలంలో ఈ దాష్టికానికి ఏ విధంగా బలైనరో, ఏ విధంగా వాళ్ళను, రఘునైతే సినిమా ఫక్కీలు ఎత్తుకుపోవడం, వెంకటేష్ గుణను నడుచుకుంటూ పోతుంటే కార్లు వేసుకొని పోవడం, అంటే వారికి సహజ న్యాయ సూత్రాలు సిఆర్పిసి కానీ ఏవైనా కూడా ఒక అడ్వకేట్ కూడా కాంటాక్ట్ చేయకుండా, కుటుంబీకులను కూడా కాంటాక్ట్ చేయకుండా, ఎవరికి తెలియకుండా పోయేటువంటి దుస్థితి మనకు దాపురిచ్చింది అని సాక్షాత్తు ప్రధాన న్యాయమూర్తి గారు కామెంట్ చేయడం, ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ దేశవ్యాప్తంగా ఏ విధంగా ఉందో దానికి అద్దం పట్టే విధంగా ఉందని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా. ది టాప్ జడ్జ్ వాజ్ స్పీకింగ్ అట్ ది రిలీజ్ ఆఫ్ నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీస్ లీగల్ సర్వీసెస్ యాప్ అండ్ విజన్ స్టేట్మెంట్ అట్ విజ్ఞాన్ భవన్. ఎందుకంటే వారిని కోట్ చేసేటప్పుడు చట్టబద్ధంగా ఆధారబద్ధంగా ఉండాలి కాబట్టి పేపర్లో వచ్చినటువంటి వార్తనే నేను మీకు చదివి వినిపిస్తా ఉన్నాను. ది సిజై హ్యాడ్ ఎ వర్డ్ ఆఫ్ అడ్వైస్ ఫర్ హిస్ ఫెలో జడ్జెస్. తన చోటి న్యాయమూర్తులకు ఒక చిన్న సలహా కూడా ఇచ్చారు వారు.
Chief Justice Ramana noted that if the judiciary wants to gain the trust of the poor and vulnerable, it has to assure the marginalized that it exists for them. నిజంగా న్యాయం అట్టడుగున ఉన్న వాళ్లకు, బీద ప్రజలకు న్యాయం అందాలి అంటే వారికి అందుబాటులో ఉండాలా, ఆ న్యాయం కూడా వారికి న్యాయం చేసే విధంగా ఉండాలని వారు ఒక సలహా కూడా ఇవ్వడం జరిగింది. ఫర్ ది లాంగెస్ట్ టైమ్ హీ నోటెడ్ ది వల్నరబుల్ సెక్షన్స్ హ్యావ్ లివ్డ్ అవుట్ సైడ్ ది సిస్టమ్ ఆఫ్ జస్టిస్. ఇది ఎంత పెద్ద స్టేట్మెంట్. చాలా కాలం నుంచి ఇటువంటి బీద కుటుంబీకులు కానీ, అడుగునటువంటి పేద జనం కానీ ఈ న్యాయానికి దూరంగా బ్రతకడం మనం చూస్తూ ఉన్నాం అనేది చాలా పెద్ద స్టేట్మెంట్. అందు గురించి మనం ఈ లైవ్ షో తీసుకోవడం జరిగింది. ఈరోజు మనం ఒక ప్రధాన న్యాయమూర్తి ఇక్కడ ఉన్న చట్టమైనటువంటి చట్ట పరిస్థితి ఏ విధంగా ఉందని వారు చెప్తా ఉన్నారు. ఫర్ ది లాంగెస్ట్ టైమ్ ఈ నోటెడ్ ఇది. ఇఫ్ జుడిషియరీ వాంట్స్ టు గార్నర్ ది ఫెయిత్ ఆఫ్ ది సిటిజన్స్, వీ హ్యావ్ టు మేక్ ఎవ్రీ వన్ ఫీల్ అష్యూర్డ్ దట్ వీ ఎగ్జిస్ట్ ఫర్ దెమ్. ఫర్ ది లాంగెస్ట్ టైమ్ ది వల్నరబుల్ పాపులేషన్ హ్యాస్ లివ్డ్ అవుట్ సైడ్ ది సిస్టమ్. అదే చెప్తా ఉన్నారు ఆయన. మనం వారికి ఉన్నాము అనే భరోసా కల్పించకపోతే వారు యథావిధిగా ఈ న్యాయానికి దూరంగా బతకాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అదేవిధంగా లెంతీ ఎక్స్పెన్సివ్ ఫార్మల్ ప్రాసెసెస్ ఫాలోడ్ బై కోర్ట్స్ డిస్సువేట్ ది పూర్ అండ్ వల్నరబుల్. దీర్ఘకాలం కొనసాగింపు, అది కూడా ఖర్చుతో కూడినటువంటి ఈ న్యాయ ప్రక్రియ ఇటువంటి బీద అట్టడుగున ఉన్నటువంటి జనానికి దూరం కావడం అది కూడా మంచిది కాదు అని చెప్తా ఉన్నారు. ది జ్యుడిషియరీస్ టఫెస్ట్ ఛాలెంజ్ టుడే ఈజ్ టు బ్రేక్ దీస్ బ్యారియర్స్. నిజంగా న్యాయశాస్త్రం, ఈ న్యాయం అందరికీ అందుబాటులో ఉండే విధంగా, న్యాయంపై గౌరవం పెరగాలంటే అట్టడుగున ఉన్నవారికి, బీద ప్రజలకు సత్వర న్యాయం, ఖర్చుతో కూడినటువంటి విధానం, ఖర్చు లేకుండా సత్వర న్యాయం మనం అందించాలి అని వారి ఉద్దేశం. ఇఫ్ యూ వాంట్ టు రిమైన్ యాజ్ ఎ సొసైటీ గవర్న్డ్ బై ది రూల్ ఆఫ్ లా, ఇట్ ఈస్ ఇంపరేటివ్ ఫర్ అస్ టు బ్రిడ్జ్ ది గ్యాప్ ఆఫ్ యాక్సెసిబిలిటీ టు జస్టిస్ బిట్వీన్ ది హైలీ ప్రివిలేజ్డ్ అండ్ ది మోస్ట్ వల్నరబుల్. ఏదైతే ఈ న్యాయం డబ్బులున్న వారికి లేక స్థానాల్లో ఉన్నవారికి ఒక విధంగా, డబ్బులు లేని వారికి ఇంకో విధంగా ఉండకూడదు. అటువంటి ఆ గ్యాప్, ఆ వ్యత్యాసాన్ని మనము త్వరితగతిలో దాన్ని మూసివేయాలి. అటువంటి వ్యత్యాసం లేకుండా చూడాలని వారు చెప్తా ఉన్నారు. ఫర్ ఆల్ టైమ్స్ టు కమ్ వీ మస్ట్ రిమెంబర్ దట్ ది రియాలిటీస్ ఆఫ్ సోషియో ఎకనామిక్ డైవర్సిటీ విచ్ ప్రివేల్ ఇన్ అవర్ నేషన్ కెనాట్ ఎవర్ బీ ఎ రీజన్ ఫర్ డినయల్ ఆఫ్ రైట్స్. లెట్ అవర్ పాస్ట్ నాట్ డిటర్మైన్ అవర్ ఫ్యూచర్. మన జరిగిన గతం మన భవిష్యత్తును నిర్దేశించకూడదు. ఏవైతే సమాజంలో సామాజిక ఆర్థిక పరిస్థితులను బట్టి భారతదేశం ఈ న్యాయాన్ని, ఈ సామాజిక ఆర్థిక పరిస్థితుల వల్ల న్యాయాన్ని సగటు ప్రజానీకానికి దూరం చేసే ప్రక్రియను మనం ఖండిస్తూ వారికి దూరం పోవాలా. సత్వర న్యాయం, డబ్బుతో కూడుకోనటువంటి న్యాయం. అందుగురించి గతాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో భవిష్యత్తుకు తీసుకుపోకూడదు అని చాలా పెద్ద స్టేట్మెంట్. ఇంకా చాలా లెందీగా ఉన్నది. ఇక నేను ఇక్కడనే ఈ స్టేట్మెంట్ను ముగిస్తూ మనం చర్చలకు వెళ్దాం. ఇట్స్ అ బిగ్ స్టేట్మెంట్. ఫస్ట్ లెట్ మీ స్టార్ట్ విత్, ఎందుకంటే సామల రవీందర్ గారు అనుభవజ్ఞులు కాబట్టి వారికి లాస్ట్ వెళ్తాను. ఇంత పెద్ద స్టేట్మెంట్ ఒక ప్రధాన న్యాయమూర్తి. ఫస్ట్ గుణ, నా తోటి సహోదరుడు రఘు మాట్లాడే ముందు గుణ, లేటెస్ట్గా నీపై కూడా ఇటువంటి చట్టవిరుద్ధమైనటువంటి శాసనాన్ని ప్రయోగించడం జరిగింది. ఎట్లా చూస్తారు ఈ స్టేట్మెంట్ ఈరోజు? సాక్షాత్తు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎన్వి రమణ గారే పోలీస్ వ్యవస్థ ఆ తీరును మనకు ఒకే అంటే తను ఏదైతే స్టేట్మెంట్లో ఇచ్చారో చాలా స్పష్టంగా ఎటువంటి ఆలోచన విధానం ఏది లేకుండా స్పష్టంగా తెలియజేయడం అనేది నిజంగా చాలా సంతోషకరం. నిజంగా మేమైతే కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. మనం ఈ కాలంలో చూసుకున్నట్టయితే ఇటు జర్నలిస్టు రఘు అన్నను కానీ,
అడ్వకేట్ అయిన నన్ను పోలీసులు కిడ్నాప్ చేసిన విధానం కానీ, వాళ్ళు ప్రవర్తిస్తున్న విధానం మనం ఈ మధ్య కాలంలో చూస్తున్నాము. పోలీసులు అంటే రక్షక భటులు కాదు భక్షక భటులే అనే విధానంగా పోలీస్ వ్యవస్థ ఏదైతే వ్యవహరిస్తా ఉందో, అలాగే అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళకు ఎవరైతే క్వశ్చన్ చేస్తున్నారో, ఎవరైతే జర్నలిజంలో చూపిస్తా ఉన్నారో, ఎవరైతే అభివృద్ధిని ప్రశ్నిస్తున్నారో వాళ్ళందరినీ పోలీసులకి ఒక పోలీసులను అడ్డం పెట్టుకొని పోలీసులు ఈరోజు ఒక సుపారీ గ్యాంగు లాగా డబ్బులు తీసుకొని డబ్బులు ఇస్తే కిడ్నాపులు చేసి మరి అరెస్ట్ చేసి చూపెట్టడం అనేది ఎంత దారుణమైన పరిస్థితి అంటే ప్రజాస్వామ్యం ఎక్కడికి వెళ్తా ఉందా అని ప్రజలు ఆలోచించాల్సిన పరిస్థితిలో ఉంది. సాక్షాత్తు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆ మాటలు చెప్పినప్పుడు ఈ ప్రభుత్వాలకు కానీ పోలీస్ వ్యవస్థకు కానీ వాళ్ళని వాళ్ళు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. అంటే మేము మా డ్యూటీలో భాగంగా మేము ఏం చేయాలి, రాజ్యాంగం ఏం చెప్తా ఉంది, ప్రజల హక్కులు ఏం చెప్తా ఉన్నాయి, కానీ మేము ఏం చేస్తా ఉన్నాం? ఒక అధికార పార్టీ కోసమా, లేకపోతే ఒక రియల్టర్ల కోసమా, లేకపోతే ఒక ఉన్నత వర్గాల కోసమా? ఎవరైతే బాధితులు ప్రశ్నించినప్పుడు బాధితుల వర్గాలు వాళ్ళ పోరాటం కోర్టు ద్వారా కానీ లేకపోతే ప్రజాస్వామ్యబద్ధంగా కానీ చేసినప్పుడు పోలీసులను అడ్డం పెట్టుకొని అటు గవర్నమెంట్లు కానీ లేకపోతే పోలీస్ వ్యవస్థ వీడు మమ్మల్ని అంటే మాకు పని చెప్తున్నాడా అనేలాగా పోలీస్ వ్యవస్థ వ్యవహరిస్తున్న తీరు నిజంగా అమానుషం. ఇది ఏదైతే ఉందో ఈ మన భారత రాజ్యాంగం ఏదైతే ఉందో ఈ రాజ్యాంగాన్ని ఉల్లంఘించి వీళ్ళు చేస్తున్న పనులు ఏవైనా ఉంటే ఇది ప్రజల్లో నమ్మకాన్ని పోగొట్టుకోవడమే. పోలీస్ వ్యవస్థ వాళ్ళ మీద ఉన్న నమ్మకాన్ని కానీ వాళ్ళ డ్యూటీ బాధ్యతలను వాళ్ళు విస్మరించి ప్రవర్తిస్తున్న తీరు నిజంగా చాలా దారుణంగా ఉంది. ప్రజల్లో వాళ్ళ నమ్మకాన్ని క్రమంగా కోల్పోతా ఉన్నారు. మీరు నా విషయానికే తీసుకుంటే నన్ను ఇక్కడెక్కడో హైదరాబాద్ లో నేను మా ఆఫీస్ పక్క నుంచి వెళ్తా ఉంటే కిడ్నాప్ చేసి సంబంధం లేకుండా గన్నుతో బెదిరించి దేవాపూర్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళడం జరిగింది. దేవాపూర్ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి అక్కడ నన్ను బందీగా ఉంచి తెల్లారి శుక్రవారం మధ్యాహ్నం నన్ను ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. నేను శనివారం ఊట్నూరు కోర్టు ఐటీడీఏ కోర్టులో నా ఆర్గ్యుమెంట్ ఉంది, చాలా ఇంపార్టెంట్ ఆర్గ్యుమెంట్. శుక్రవారం నేను దానికి అటెండ్ కాకుండా ఈ రియల్టర్లు, ఎమ్మెల్యే, కమిషనర్ వీళ్ళందరూ కలిసి కుట్ర చేసి శుక్రవారం మధ్యాహ్నం నన్ను కిడ్నాప్ చేసి శనివారం నన్ను ఆ కోర్టుకు అటెండ్ కాకుండా చేసిర్రు అని అంటే నేను అక్కడ చెప్పినా, సార్ నాకు రేపు కోర్టు ఉంది, నేను అటెండ్ కావాలి, చాలా ఇంపార్టెంట్ కేసు నాకు అని చెప్పినాక కూడా నువ్వు ఎట్లా వెళ్తావు మేము చూడమా? అసలు కంప్లైంట్ ఇచ్చింది అపోనెంట్స్ ఆ కేసులో. అంటే వీళ్ళందరూ కలిసి ఏ స్థాయిలో కుట్ర చేస్తా ఉన్నారు అనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. చేసి తెల్లారి నన్ను కోర్టుకు అటెండ్ కాకుండా చేసి అదృష్టం కొద్ది ఆ రోజు ఏమైందంటే నన్ను శుక్రవారం కిడ్నాప్ చేశారు. శనివారం నేను అటెండ్ కాకుండా శుక్రవారం సాయంత్రము నా క్లయింట్స్కి కాల్ వచ్చింది, రేపు కోర్టు లేదండి, ఇంకో 2 weeks తర్వాత పోస్ట్ పోన్ చేశారు అని చెప్పడం వల్ల మాకు కొంచెం ప్లస్ అయింది. నిజానికి అది నిన్నగాక మొన్న శనివారం మళ్ళీ నేను రిప్రజెంట్ చేయాల్సి వచ్చింది నాకు. అంటే ఒక రియల్టర్ల కోసము పోలీస్ వ్యవస్థ ఒక సుపారీ గ్యాంగ్ లాగా హైదరాబాద్కు వచ్చి రెక్కి నిర్వహించి వాళ్ళు ఏ లాడ్జీలో ఉన్నారో కూడా నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే వాళ్ళని కిడ్నాప్ చేసిన తర్వాత వాళ్ళ బిలాంగింగ్స్ తీసుకోవడానికి నన్ను అక్కడికి తీసుకెళ్ళారు. వాళ్ళు అక్కడ నన్ను వెళ్ళి డ్రైవర్ వెళ్ళి తీసుకొచ్చాడు. అంటే ఏ స్థాయిలో వీళ్ళు ఇట్లా చేస్తా ఉన్నారు అంటే పోలీస్ వ్యవస్థ ఎవరి కోసం పనిచేస్తా ఉంది? ఇవాళ ఒక ఎమ్మెల్యే కోసము, ఒక రియల్టర్ల కోసము మీరు చేస్తున్న వ్యవహరిస్తున్న శైలి ప్రజలకు ఏం మెసేజ్ ఇద్దామనేది అంటే ప్రజాస్వామ్యాన్ని వీళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు? పోలీస్ వ్యవస్థ వ్యవహరిస్తున్న తీరు నిజంగా చాలా దారుణంగా ఉంది. ప్రజల్లో నమ్మకం లేదు. నిజంగా వాళ్ళు రక్షక భటులు కాదు, తెలంగాణలో భక్షక భటులే. ఏ పోలీస్ స్టేషన్ ముందనైనా ఈ సివిల్ తగాదాలు కోర్టులో చూసుకోండి అన్నప్పుడు అట్లా మెన్షన్ చేసి ఉంటది కదా. లేదు, తెలంగాణ వరకు అయితే టిఆర్ఎస్ కార్యకర్తల మీద మేము కేసులు తీసుకోము, మేము గవర్నమెంట్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండే కేసులు తీసుకోము అని బోర్డులు పెడితే బాగుంటుందని నేను నిజంగా అనుకుంటాను. అదే జరగాలి కూడా. ఎందుకంటే వాళ్ళు వ్యవహరిస్తున్న తీరేందో ప్రజలకు స్పష్టంగా అర్థమవుతుంది పోలీస్ స్టేషన్కి వెళ్లకుండానే. బాధితులు పోలీస్ స్టేషన్కి వెళ్తే వాని మీదనే కేసులు పెడుతున్న వ్యవహార శైలి కంటే మేము ఇక్కడ తీసుకోము, టిఆర్ఎస్ కు వ్యతిరేకంగా మీరు కంప్లైంట్ ఇస్తే తీసుకోము, మీ ఎమ్మెల్యేకు రియల్టర్లకు అనుకూలంగానే వ్యవహరిస్తామని పెడితే ఏ బాధితుడు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. అతడు బాధితుడు ఇంకా కాలేడు, పోలీసు వాళ్ళు వేస్తారని నేను ఇది ఏదైతే ఈ నాకు జరిగిన నష్టానికి ఒక పోలీస్ వ్యవస్థను నమ్మే నమ్మకం పోయింది. సీజే గారు ఏదైతే చెప్తున్నారో మానవ హక్కుల ఉల్లంఘన అనేది పోలీస్ స్టేషన్ నుంచే జరుగుతూ ఉందని చెప్పేసి అది 100% కరెక్ట్. మానవ హక్కుల ఉల్లంఘన ఎక్కడో జరగదు. ఎందుకంటే ఒక ఎమ్మెల్యేనో లేకపోతే ఇంకొక నాయకుడో అన్యాయం చేసినప్పుడు ప్రజలు ప్రశ్నిస్తారు ప్రజాస్వామ్యబద్ధంగా.
కానీ పోలీసు వాళ్ళు తీసుకెళ్లి బెదిరించడం, భయపెట్టడము, Right. థర్డ్ డిగ్రీ ఇవ్వడం అనేవి మానవ హక్కుల ఉల్లంఘన. అవి నిజంగా పోలీస్ స్టేషన్ నుంచే మొదలవుతా ఉన్నాయి. హక్కులు ఎక్కడ భంగం కలుగుతా ఉన్నాయి అంటే ముందు పోలీస్ స్టేషన్లో అనేది చాలా స్పష్టంగాని నేను తెలియజేస్తా ఉన్నాను. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. రఘు పాపం వాళ్ళ లోపలికి సడన్గా పోయినప్పుడు వాళ్ళ భార్యతో కూడా మాట్లాడడం జరిగింది. చిన్న పాప, వెంకటేష్ టెర్రరిస్టా, నా తోటి మిత్రుడు రఘు ఏమైనా టెర్రరిస్టా, నిజంగా రఘు ఏమైనా 1000 కోట్లు దండుకున్నాడా, నాకు అర్థం కాలే. ఎందుకు తీసుకుపోవాల్సి వచ్చింది? చూసినారు కదా ఆ విధానం. ఆ రోజు ఆ సీసీటీవీ లేకపోతే రఘు పరిస్థితి ఏంది? మేము అప్పటికప్పుడు ఒక లైవ్ చేసినాం, అందుబాటులో మాకు సమాచారం లేదు. రఘు ఎందుకు కిడ్నాప్ అయ్యింది మాకు ఫస్ట్ అర్థం కాలే. రఘు కాకపోతే ఇంకెవరైనా అనుకున్నాం. లేదన్నా రఘు అయ్యిండు అట్లా. అది ఎట్లా అంటే వాళ్ళ భార్య ఆ బాధలో ఉండి కూడా ఆ చుట్టుపక్కల పోయి ప్రజెన్స్ ఆఫ్ మైండ్, ఆ సీసీటీవీ విజువల్స్ బయటపడిన తర్వాతనే ఎంత క్రూరంగా ఒక వ్యక్తిని అమానుషంగా కిడ్నాప్ చేసినో ఉదంతం బయటకు వచ్చింది. రఘు, మన ప్రధాన న్యాయమూర్తి గారు నిజంగా ఇటువంటి వాటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఇటువంటి కామెంట్ చేసిండని ఆలోచనకు వచ్చారా మీరు? ఏమంటారు మీరు? సాక్షాత్తు ప్రధాన న్యాయమూర్తి అది అన్మ్యూట్ చేసుకో. యా, ఖచ్చితంగా శివప్రసాద్ రెడ్డి గారు అద్భుతమైన కమెంట్ ఇది. ఖచ్చితంగా సీజేకి మనం అంతా ధన్యవాదాలు చెప్పుకోవాలి. వ్యవస్థలో ఇలాంటి కమెంట్స్ చేయడం అవసరం. ఎలాంటి స్థానంలో ఉన్నవారైనా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో పోలీసింగ్ వ్యవస్థ ఏ స్థాయిలో ఉంది అంటే, చాలా మంది రాజకీయ నాయకులు మాట్లాడుతుంటే వాళ్ళు కమెంట్ చేస్తారేమో అనుకుంటాం. నిజాం పరిపాలనలో ప్రజాకారుల వ్యవస్థ అప్పుడు ఎట్లా ఉండేదో, ఆ నిజాం వాళ్ళని ఎట్లా యూజ్ చేసుకునే వాళ్ళు, ఇప్పుడు ఇవాళ ప్రభుత్వాలు పోలీసింగ్ వ్యవస్థని తమ చుట్టాలుగా ఉపయోగించుకుంటున్న సందర్భం కనిపిస్తోంది. సో నేను నా ఇష్యూని మాట్లాడే ముందు ఇవాళ జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి నేను చెప్పదలుచుకున్నాను. ఒక 2-3 ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఎందుకంటే మనం జర్నలిస్ట్గా ఫీల్డ్లో తిరుగుతుంటాం, చాలా మందితో మాట్లాడుతుంటాం, చాలా మంది మనకు కాల్స్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్తుంటారు కాబట్టి, చాలా మంది బాధితులు ఫోన్ చేస్తుంటారు కాబట్టి ఒక ప్రధానమైన ఇష్యూ మేము ఇవాళ తొలి వెలుగు ఫోకస్ చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లాలో మైనింగ్ మాఫియా మీద ఒక పెద్ద చర్చ నడుస్తుంది. ఒక 9 ఏజెన్సీలు 2013లో అప్పటి అప్రైజల్ రిపోర్ట్ ఆధారంగా 124 కోట్ల రాయల్టీ బకాయి పడితే దాని తర్వాత దానికి 5 రెట్లు పెనాల్టీ విధించారు. మొత్తం 750 కోట్ల రూపాయల పెనాల్టీని ఆ 9 సంస్థలు కట్టాల్సి ఉండే. మొన్న బేతి మహేందర్ రెడ్డి అనే ఒక అడ్వకేట్ ఢిల్లీకి వెళ్ళి ఈడీకి, సిబిఐకి కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ చేయగానే ఇక ఏ స్థాయిలో వర్క్ ఎంత సీరియస్ గా నడిచిందంటే, సరే ఈడీ ఆల్రెడీ కొంత ముందడుగేసింది, ఇన్వెస్టిగేషన్ నడుస్తోంది. అదొక వైపున జరుగుతూ ఉంటే ఈ బేతి మహేందర్ రెడ్డి పైన ఏ రకంగా కేసులు ఫైల్ చేయాలి, అతను ఏ రకంగా ఇబ్బంది పెట్టాలి అన్న కుట్ర ప్లాన్ ఇక రెడీ అయిపోయింది. ఎవరైతే సంబంధిత మంత్రి గంగుల కమలాకర్ ఉన్నారో ఇమీడియట్ గా ఆయన మీద పరువు నష్టం దావా వేసి కేసు పుటప్ చేయించారు పోలీసుల చేత. అయిపోయింది. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇమీడియట్ గా ఒక కొత్త SC ST అట్రాసిటీ కేసు ఇంకొక వ్యక్తి చేత పెట్టించారు. అది అయిపోయిన తర్వాత ఒక 20-30 కేసులు రెడీ చేస్తున్నారన్న ఆరోపణలు కూడా ప్రస్తుతం వినిపిస్తున్నాయి. ఆయన ఇవాళ హైదరాబాద్ కు వచ్చారు. మళ్ళీ నేను ఒకసారి అసలు ఏం జరిగింది, మళ్ళీ ఒక ఇంటర్వ్యూ తీసుకుందామని వెళ్తే, నేను మానవ హక్కుల సంఘం ఆశ్రయించడానికి హైదరాబాద్ వచ్చాను అంటే నేను కూడా అక్కడికి వెళ్ళా. నేను ఆల్మోస్ట్ 1 అవర్ వెయిట్ చేసా. ఇంకా లేట్ అవుతుందని చెప్పి, సరే నేను అక్కడ ఉన్న ఇంకో అడ్వకేట్ కి చెప్పి మనం మార్నింగ్ కలుసుకుందామని చెప్పి నేను బయటకు వచ్చా. జస్ట్ బయటకు వచ్చి కొంచెం ముందుకు వెళ్ళానో లేదో ఆయన కూడా నా వెనకాల వచ్చారట. పోలీసులు లిఫ్ట్ చేశారు. కరీంనగర్ 2 టౌన్ పోలీసులు ఆయన్ని లిఫ్ట్ చేశారు. అంటే ఎంత అన్యాయం అంటే, ఆయనకి ఒక నోటీస్ లేదు, సైలెంట్ గా వచ్చారు. మఫ్టీలో ఉన్న పోలీసులు ఆయన లిఫ్ట్ చేసుకుని వెళ్ళిపోయారు. ప్రస్తుతం ఈ సమయానికి కూడా ఆయన ఎక్కడ ఉన్నారో ఎవరికి తెలియదు. అన్యాయం ఇది, ఖండించాలా మనం. ఎందుకంటే బేతి మహేందర్ రెడ్డి ఈజ్ బీజేపీ లీడర్, స్ట్రాంగ్ లీడర్ అండ్ ఒక అడ్వకేట్. బీజేపీ లీడర్ ఆయన అడ్వకేట్ కూడా. సరే పార్టీలో ఆయన ఏ పార్టీ ఏందని మనకు అనవసరం, బట్ పోలీసులు we are not bothered about party రఘు. ఇక్కడ we are not bothered about party. మనం we are all human beings. మనకు చట్టబద్ధంగా హక్కులు వర్తిస్తాయా లేదా? అదే మైనింగ్, అదే అక్కడ విషయంలో దాదాపు అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు అక్కడ. అది వేరే విషయం, అది వేరే సబ్జెక్ట్. కానీ పోలీసులు ఎట్లా వ్యవహరిస్తున్నారు అనేది ఇక్కడ మనం ప్రధానంగా ఫోకస్ చేయాల్సిన అంశం. ఇక సీజే మాట్లాడిన దాంట్లో, సార్ ఉన్నారా? ఉన్నాను. హలో, ఉన్నాను. సీజే మాట్లాడిన దాంట్లో ఒక అంశము, థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారు, మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోంది అని. నేను ప్రత్యక్షంగా 13 రోజులు జైల్లో ఉన్నప్పుడు నాకు ఎదురైన సమస్య, నాకు ఎదురవడం మీన్స్ నేను చూసిన సమస్య, హుజూర్ నగర్ సబ్ జైల్లో ఉంటే
ఒక 21 మంది దళిత పిల్లలు వచ్చారు. 21 మంది దాదాపు 20 సంవత్సరాలు, 19 సంవత్సరాలు ఉన్న పిల్లలు వచ్చారు. చదువుకున్న పిల్లలు, ఆటో నడుపుకునే వాళ్ళు వీళ్ళొచ్చి వాళ్ళని తీవ్రంగా కొట్టారు పోలీసులు. ఎక్కడ అయ్యో. హుజూర్ నగర్ బేతవోలు మండలానికి సంబంధించిన పిల్లలు. వాళ్ళు ఏదో చేపల చెరువు దగ్గర ఏదో గొడవ జరిగిందట. సరే వీళ్ళే గొడవ చేశారు, పోలీసులే రెచ్చగొట్టారు, అది వేరే విషయం. సరే వీళ్ళు గొడవ చేశారని అనుకున్నా థర్డ్ డిగ్రీ కొట్టాల్సిన అంత సీరియస్ సిచ్యువేషన్ ఏంది? చిన్న చిన్న పిల్లలు, వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉన్న పిల్లలు, వాళ్ళు అదే దెబ్బలతో జైలుకి వస్తే ఆ జైల్లో ఉన్న సిబ్బంది మళ్ళీ ఆయింట్మెంట్లు టాబ్లెట్ ఇవ్వాల్సిన పరిస్థితి. నేను నల్గొండ జైలుకి వెళ్ళి అక్కడికి వెళ్తే ఏ కేసులో తీసుకోండి ఫస్ట్ కొట్టిన తర్వాత మిగతాది అందరూ ఖైదీలు దాదాపు అరికాళ్ళు పగిలిపోయి, చేతులు కమిలిపోయి, మోచేతులకి దెబ్బలతో వస్తారు. ఏమైందంటే పోలీసులు కొట్టారు. అసలు ఎక్కడిది? ఎంత పెద్ద క్రైమ్ చేసినా పోలీసులు కొట్టే అధికారం ఎక్కడిది? ఇంత దారుణమైన సిచ్యువేషన్ కనిపిస్తోంది. మీరు ఆశ్చర్యపోతారు. కొన్ని జైల్లో నేను చూసిన సిచ్యువేషన్, ఖైదీలు చెప్పిన పరిస్థితి, జైళ్ళలో కూడా కొడుతున్నారట. అన్ని రకాల మానవ హక్కుల ఉల్లంఘన ఈ రాష్ట్రంలో మనకు ప్రధానంగా కనిపిస్తోంది. ఇక పర్టికులర్ గా నా కేసు తీసుకుంటే నన్ను అరెస్ట్ చేసిన విధానం ఎంత దారుణంగా, ఎంత భయంకరంగా ఉందో ఇవాళ ప్రపంచం చూసింది. నేను ఏదో అక్కడ ఫ్రూట్స్ కొంటుంటే వెనకాల నుంచి వచ్చి బలవంతంగా లాక్కొని అసలు మీరు ఎవరు అన్నా కూడా చెప్పకుండా లోపలికి పడేసి, మీరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే మిమ్మల్ని ఏం చేస్తారో మీకే తెలియదు, అనవసరంగా మీరు ప్రభుత్వంతో కేసీఆర్తో ఢీకొంటున్నారు అని అంటే, నేను మీ నాయకుడి అరాచకానికి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పి మీరు పోలీసులు అయితే పోలీసులే పదండి స్టేషన్ తీసుకెళ్ళినని చెప్పిన పరిస్థితి. అక్కడి నుంచి స్టేషన్కి వెళ్ళాం. స్టేషన్ నుంచి హుజూర్ నగర్ సబ్ జైల్లో కోర్టులో హాజరుపరిచి నన్ను సబ్ జైల్లో పెట్టడం జరిగింది. అంటే వాళ్ళకి కనీసం మానవత్వమే లేదు. అరే బాబు నాకు చెప్పులు కూడా లేవురా బాబు, చెప్పులు ఎక్కడైనా ఇప్పించండి అన్న కూడా ఆలోచించదు. ఫుడ్ పెట్టండి, నేను బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు, బయటకు వచ్చానంటే 1 o'clock అవుతుంది, ఫుడ్ పెట్టేవాడు దిక్కులేడు. అంటే అసలు పట్టుకున్న వాళ్ళు ఏం తప్పు చేశారు, ఎందుకు మనం ఈ రకంగా వ్యవహరిస్తున్నామన్న కనీసమైన ఆలోచన కూడా వాళ్ళ లేదు. వాళ్ళు పూర్తిగా ప్రభుత్వంతో ఇన్ఫ్లుయెన్స్ కాబడ్డవారు. ఎమ్మెల్యేనో, ఎంపీనో, లేకపోతే అధికార పార్టీ నాయకుడు చెప్తే వినే పరిస్థితి. మీరు ఎంత దారుణంగా ఉంటుందో, లోకల్ గా ఉన్న ఎంపీపీలు ఎంపీటీసీలు కూడా పోలీస్ స్టేషన్లలో పెత్తనం జలాయిస్తున్న పరిస్థితి. అంత సీరియస్ గా ఉంది. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులను కూడా ఏ రకంగా దుర్వినియోగం చేస్తున్నారంటే, ఇప్పుడు ఈ చర్చ ఎందుకు వచ్చింది అంటే, మనలాంటి వాళ్ళు క్వశ్చన్ చేసినప్పుడు మన మీద ఈజీగా ఆ కేసు ఫైల్ అయిపోతుంది, ఈజీగా అరెస్ట్ చేస్తారు. ఎవరైతే బాధితులు నిజంగా బాధితులు కేసు ఫైల్ చేస్తే, ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ పర్సన్ మీద కేసు ఫైల్ చేస్తే అసలు అది ముందుకు కూడా కదలదు. అంత దారుణమైన పరిస్థితులు వాళ్ళ రాష్ట్రంలో ఉన్నాయి. సీజే కమెంట్ తర్వాత ఒక బలమైన చర్చ ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో జరగాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. అందుకే నేను ఒక 2-3 ఎగ్జాంపుల్స్ చెప్పా సిచ్యువేషన్ ఎట్లా ఉంది అన్నది. కానీ సీజే కామెంట్ అయిన నెక్స్ట్ ఇప్పుడు మీరు బేతి మహేందర్ రెడ్డి కానీ తీసుకెళ్లారంటే, ఇక మరి ప్రధాన న్యాయమూర్తి రమణ గారు, సివి రమణ గారు ఇప్పుడు వారు ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఇప్పుడు మానవ హక్కుల కోర్టు అక్కడ నుంచి బయటికి వస్తూనే మీరు అరెస్ట్ చేశారని చెప్తున్నారు కదా, ఇట్ హాస్ టు బి కన్ఫర్మ్. రఘు గారు చెప్పేది సబ్జెక్ట్ టు కన్ఫర్మేషన్. అరే ఇప్పుడు అది కాదండి, చాలా ఈజీగా ఇప్పుడు కరీంనగర్ లో మాఫియా, గ్రానైట్ మైనింగ్ మాఫియా అన్నది లేదా, వాస్తవం కనబడుతోంది కదా. అది పెనాల్టీ, రాయల్టీ మీద 5 రెట్లు పెనాల్టీ విధించింది, కనబడుతోంది కదా. దాన్ని క్వశ్చన్ చేయడం తప్ప, దాన్ని ఒక నా ఇంటర్వ్యూ బేస్ చేసుకుని ఆయన కేసు పెట్టాడు. గంగుల కమలాకర్ కంప్లైంట్ ఇచ్చారు. తొలి వెలుగు ఇంటర్వ్యూలో పలానా బేతి మహేందర్ రెడ్డి నా మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాడు, నాకు నష్టం జరిగిందని ఆయన పరువు నష్టం దావా చేశారు. ఆయన మాట్లాడిన దాంట్లో తప్పేముంది సార్? మీరు అన్నట్టు కేసు వేశారు, అది కేసు నడవనియండి. ఇప్పుడు ఇదే మంత్రి ఏదో ఒక రాసలీల చాటింగ్ బయటకు వస్తే ఒక ఛానల్ బయట పెట్టింది, మరి వాళ్ళ మీద కూడా కేసు పుట్టప్ చేయాలి కదా. ఆయన అంతా బయటపడుతుంది కదా, మరి దాని మీద ఎందుకు చేయరు? దాని మీద చేయలేదు. మరి ముఖ్యమంత్రి గారు కూడా మరి అటువంటి క్యాబినెట్ మంత్రిని ఇంకా కొనసాగిస్తున్నారు, మరి ఏం లేకుండా కొనసాగిస్తున్నారు కదా ముఖ్యమంత్రి. మరి అదే అంటే అక్కడ ఇవన్నీ అడిగితే కేసులు ఉంటాయి. ఇప్పుడు మీరు అన్నట్టు మీతో ఏదైనా చర్చించినప్పుడు బేతి మహేందర్ రెడ్డి గారు వారు ఆల్రెడీ పరువు నష్ట దాశం వేశారు కాబట్టి దావా అది నడవాలి కోర్టులో. కానీ ఈ విధంగా మళ్ళా అరెస్ట్ చేయడం అనేది, ఒకవేళ అది నిజమే అయితే ధృవీకరించకపోతే పోలీసులు అది పెద్ద ఎత్తున మళ్ళీ
అక్కడ ప్రధాన న్యాయమూర్తి మాటలకు కూడా విలువైనటువంటి పరిస్థితి ఈరోజు మన దేశంలో రాష్ట్రంలో ఉన్నదంటే ఇక మరి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే జవాబు చెప్పాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. నోరు తెరిస్తే మేము అరెస్ట్ చేస్తామంటే ఇంకా ఎందుకు మరి ఇక శాసనాలు ఎందుకు, చట్టాలు ఎందుకు, రాజ్యాంగం ఎందుకు? ఎస్, ఎవరైనా తప్పు చేస్తే చట్టబద్ధంగా మీరు చర్యలు తీసుకోండి. ఆ రోజు రఘు విషయంలో మేము అదే చెప్పాం. రఘు ఏమైనా టెర్రరిస్టా, ఎక్కడికైనా పారిపోతున్నాడా, పోలీస్ స్టేషన్కి పిలిస్తే రాడా? మీరు డెఫినెట్గా ఏదైనా తప్పు జరిగితే యూ హ్యావ్ ఎవ్రీ రైట్. మన నాగార్జున సాగర్ ఉప ఎన్నికల టైంలో ఓయూ స్టూడెంట్స్ మానవతరాయి మహిపాల్ యాదవ్ వాళ్ళు హోటల్లో ఉంటే పోలీసులు కెమెరా ముందే కొడుతున్నారు. అదే 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 కెమెరా అదే ముందే టాస్క్ ఫోర్స్ పోలీసులు కొడుతున్నారు. అసలు టాస్క్ ఫోర్స్లు ఎందుకు ఉన్నాయి అని అంటే కొన్ని జిల్లాల్లో కొట్టడానికే ఉన్నాయి. కొట్టడానికే టాస్క్ ఫోర్స్లు ఏర్పాటు చేశారు. అత్యంత భయంకరంగా ఉంటుంది. మనకి కొన్ని కేసెస్ని పాప జైల్లోకి వచ్చిన ఖైదీలను చూస్తే అడుగు తీసి అడుగు ముందుకు కూడా వేయలేని దారుణమైన పరిస్థితుల్లో వస్తారు వాళ్ళంతా. లేదా మరియమ్మ కేసు ఏంటండి అది? మరియమ్మ కేసు ఏంటండి? ఇప్పుడు 10 లక్షలు ఇచ్చి అయిపోతే ప్రాణం వచ్చేసిందా? 10 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకున్నాడు. అది ఇచ్చింది కూడా ఎస్సీ కార్పొరేషన్ ఇచ్చిన డబ్బులు, ఆయన సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చిన డబ్బులు కూడా కాదు. అదేదో రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద ఉద్యమంలా అయ్యే అవకాశం ఉందని చెప్పి డబ్బులు ఇచ్చారు. కానీ ఏ రకంగా ఉల్లంఘన జరిగింది? అట్లాంటి కేసులు ఎన్ని మనకి తెలియకుండా ఉన్నాయి. తెలిసి ఆ కేసు బయటపడింది. తెలియకుండా రాష్ట్రంలో మారుమూల ప్రాంతాల్లో ట్రైబల్ ఏరియాస్లో జరుగుతున్న ఘటనలు ఎన్ని? ఇదే హుజూర్ నగర్ గుర్రంపోడు తాండాకు సంబంధించిన ఇష్యూ నేను టేకప్ చేసినప్పుడు ఆ రైతుల తలలు పగిలితే పోలీసులు అక్కడ రెస్పాండ్ అవ్వలే. పోలీసులు అక్కడ ఎవరి మీద కేసులు తీసుకోలే. వీళ్ళు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడితే అవి అడుగు ముందుకు కూడా వల్లే. కానీ రైతుల తలలు పగిలి వాళ్ళ భూములు కోల్పోయి సర్వనాశనం అయిపోతే పోలీసులు ఎవరి వైపు నిలబడ్డారు? లేదు, ఇవన్నీ కూడా మళ్ళీ అన్యాయం రాష్ట్రంలో ఉంది. డెఫినెట్గా మీరు అన్నట్టు ఈ అన్యాయం న్యాయమూర్తి సహా చెప్పిన తర్వాత కూడా ఇంకా వీళ్ళలో మార్పు రాలేదు అంటే మరి చట్టం ఏం చేస్తుంది అనే దానికి కూడా ఇప్పుడు ఎందుకంటే పోలీసు శాఖ తప్పులను సరిదిద్దడానికి లేక ఫిర్యాదుదారులు చేయడానికి ఒక కమిటీ ఉండాలి. అది ఆల్రెడీ హైకోర్టు ఆ ఉల్లంఘన కిందకి వస్తుందని సైలెంట్గా జీవో చేసి ఆ కమిటీని ఇంతవరకు దాని హెడ్ ఎవరు ఇంతవరకు ఏం చెప్పని ఇటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇటువంటి దారుణాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. అక్కడ ఉంటే తక్షణమే వీళ్ళు ఎవరు కూడా ఇటువంటి వాటికి పాల్పడరు. ఎందుకంటే వారిపై ఎంబడే కంప్లైంట్ పోతుంది, డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ, సస్పెండ్ అవుతారు. ఇంకోటి వాళ్ళకి ఇది కూడా నష్టపరిహారం కూడా వస్తుంది కదా. ఇప్పుడు మీ విషయంలో కానీ రేపు పొద్దున అన్నైన తర్వాత కూడా నష్టపరిహారం రావాల్సిందే. అంటే ఇది అంతా కూడా మళ్ళీ చెల్లించాల్సింది పాపం కింద ఉండేటువంటి కానిస్టేబుల్లు, ఎస్ఐలు, సిఐలే. అది వారు గుర్తుంచుకోవాలి. వాళ్ళు గుర్తుంచుకోవాలి. అది ఏదో సినిమా ఫక్కీలో నడుస్తున్నట్టున్నది. ఇది మళ్ళీ వస్తుంది సార్ మీ దగ్గరికి. రవీందర్ గారు ఇక సీనియర్ అడ్వకేట్గా కోర్టులు ఉన్నది దేనికోసం సార్? విచారణ కోసము, ట్రయల్ కోసమా, లేక పోలీస్ స్టేషన్కు పోకముందే వీళ్ళే విచారణ జరిపి బెదిరించి కొట్టి ఇప్పుడు వారు చెప్పినటువంటి ఉదంతాలు వీళ్ళు జైలుకు పంపించేసి ఇక విచారణ లేదు అనే ధోరణి జరుగుతూ ఉంది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? గుడ్ ఈవినింగ్ టు ఆల్. డాక్టర్ శివప్రసాద్ రెడ్డి గారు, వెంకటేష్ గుణా గారు, సెన్సేషనల్ జర్నలిస్ట్ రఘు గారు, మీ అందరికీ కూడా నాట్ ఓన్లీ సెన్సేషనల్ జర్నలిస్ట్ పర్సన్ హూ ఈస్ క్వశ్చనింగ్ ది ఇల్లీగల్ యాక్ట్స్ ఆఫ్ దిస్ గవర్నమెంట్, ఫర్ దాట్ ఈస్ డిజర్వింగ్ టు సే దట్ వర్డ్. మీ అందరికి కూడా ముందుగా ఈ అంశాల మీద చర్చ లేవనెత్తినందుకు ప్రసాద్ రెడ్డి గారు మీకు ధన్యవాదాలు. ఆనరబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారు ఎన్వి రమణ గారు చెప్పినట్టుగా మానవ హక్కుల ఉల్లంఘన కింది స్థాయిలో ప్రత్యేకించి పోలీసు స్టేషన్ నుంచి జరుగుతుంది ఉల్లంఘన అని చెప్పడం జరిగింది. అదే కాకుండా వారు కొన్ని వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలను కూడా స్పష్టంగా చెప్పగలుగుతున్నారు. వారి ధైర్యాన్ని మెచ్చుకోవాలని అనిపిస్తుంది. నిజంగా సీజైలు ఇంతమంది ఉన్నారు, ఎవరు ఎందుకు చెప్పలేదండి? వారు గతంలో జర్నలిస్ట్ గా పనిచేసింది కాబట్టి చెప్పారేమో అనుకుంటున్నారు. నిజంగా పోలీస్ స్టేషన్ నుంచి మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందనే విషయం ప్రతి జర్నలిస్ట్ కి ఎట్లా తెలుసో ప్రతి అడ్వకేట్ కి తెలుసు. అంటే ప్రాక్టీస్ లో ఉన్న అడ్వకేట్స్ కి అందరికీ తెలుసు, నాయకులకు తెలుసు. స్టేషన్ లో నుంచి అరెస్ట్ చేసే క్రమం దగ్గర నుంచి రిమాండ్ చేసే క్రమం వరకు జరిగేటటువంటి సంఘటనలను అంచనా వేసేటటువంటి కెపాసిటీ లోవర్ లెవెల్లో ఉన్నటువంటి మేజిస్ట్రేట్ కెన్ ఆల్సో అసెస్. ఎందుకు అడగడండి మేజిస్ట్రేట్?
రిమైండ్ చేసిన ఖైదీని అడగాలి మ్యాజిస్ట్రేట్. నేను ఇదే చీఫ్ జస్టిస్, ఆనరబుల్ చీఫ్ జస్టిస్ గారిని అడుగుతున్నా, జుడిషియల్ అకాడమీలో వచ్చేటటువంటి మ్యాజిస్ట్రేట్లను కూడా మీరు కైండ్లీ డైరెక్ట్ దెమ్ టు ఎంక్వైర్ ది accused persons, those who are coming before you on remand. సో వాళ్ళను అడగమని చెప్తారు. నిజంగా చెప్తున్నాను, ఇదే క్రక్స్ టు ఫైండ్ అవుట్ వేర్ ద హ్యూమన్ రైట్స్ ఆర్ వైలేట్. నిన్ను పోలీస్ స్టేషన్ లో చితకబాది కోర్టు వారి ముందు నిలబెట్టిన తర్వాత ఈ ఖైదీ గొంతు ఓపెన్ చేయడానికి ఉన్నటువంటి ఏకైక వేదిక మేజిస్ట్రేట్ గారి కోర్టు. అక్కడ అడగాల్సినటువంటి మేజిస్ట్రేట్ గారు అడిగి ఇమీడియట్ గా రియాక్ట్ అయ్యి పోలీసు వాళ్ళు చెప్పింది నమ్మేటటువంటి పద్ధతి నుంచి బయటికి వచ్చిన నాడే మానవ హక్కుల ఉల్లంఘన జరగదు. ఇది న్యాయస్థానాలే బాధ్యత వహించాలి. మానవ హక్కుల కమిషన్ ఉందండి, ఎన్నో మానవ హక్కులు ఉల్లంఘన జరుగుతున్నాయి. ఆనరబుల్ జస్టిస్ కమిషన్ లో ఉన్నటువంటి జస్టిస్ గారు, కమిషనర్, మేము కామెంట్ చేస్తున్నానండి, ఏం కాంటెంట్ కాదు, ఐఎమ్ నాట్ వరీయింగ్ ఫర్ దట్. వారు ఎందుకు ఒక్క చోట కూడా విజిట్ చేయరండి? ఒక కమిటీని ఎందుకు పంపించారండి? లేదా అధికారం, సుమోటో తీసుకునే అధికారం లేదా? మేము పిటిషన్లు వేసిన తర్వాత కూడా మళ్ళీ అటాక్లు జరుగుతున్నాయి. మానవ హక్కుల కమిషన్ కి వెళ్ళినాక బయటికి వచ్చిన మనిషికి రక్షణ లేదు అంటే ఎందుకు ఇమీడియట్ గా రియాక్ట్ కావట్లేదండి? ఇదే తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు 2009 నవంబర్ 29న యూనివర్సిటీలో దాడి జరిగి బాలక సుమన్ తలబగిలి, ఇంకెవడు బాలస్వామి తలబలిగి, పిడమర్తి రవికి దెబ్బలు తగిలినప్పుడు ఇదే సామల రవీందర్ వేసినటువంటి పిటిషన్ లో అప్పుడున్నటువంటి చీఫ్ జస్టిస్, రిటైర్డ్ చీఫ్ జస్టిస్ సుభాష్ రెడ్డి గారు ఎందుకు రియాక్ట్ అయ్యారు కాబట్టి తెలంగాణ స్టీఫెన్ రవీందర్ డీసీపీ అటాక్ ని వెంటనే ఆయన నిలువరించగలిగారు. ఎక్సెస్ ఫోర్స్ కెన్ బి కాల్డ్ ఎట్ దిస్ జంక్చర్ అన్నారు. ఎందుకు చేయలేదండి? ఎందుకు చేశారండి? అప్పుడు చేశారు. హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా మానవ హక్కులను కాపాడడంలో కీలక పాత్ర వహించవచ్చు. కోరలు లేని ఉమెన్ రైట్స్ కమిషన్ కాదు, మన రైట్స్ కమిషన్ చాలా మానవ హక్కులను కాపాడగలిగినటువంటి అన్ని శక్తియుక్తులు ఉన్నాయి. ఎవరైనా పిటిషనర్ వెళ్ళినప్పుడు ఇమ్మీడియట్ కమిషన్ వేసేటటువంటి అధికారం కూడా ఉంది. అడ్వకేట్స్ తో కమిషన్ వేసే అధికారం ఉంది. అదే విధంగా తెలంగాణ ఉద్యమంలో అర్ధరాత్రి పూట లేడీస్ హాస్టల్ మీద అటాక్ జరిగినప్పుడు జయవింద్యాల గారు, నేను, ఇంకా కొంతమంది మీ ప్రజా సంఘాలు కలిసి మేము రిప్రజెంటేషన్ రాత్రి 12 గంటలకు జస్టిస్ సుభాష్ రెడ్డి గారి ఇంట్లో మేము పిటిషన్ మూవ్ చేశాం. ఆ రాత్రి వేసినటువంటి కమిషన్ లో ఒక మెంబర్ గా జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఇప్పుడున్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ గారు కూడా ఒక కమిటీ మెంబర్. ఆ 10 మంది కమిటీలో నేను ఒక మెంబర్. 10 మంది అడ్వకేట్స్ కూడా ఉన్నారు. అందులో 8 మంది అడ్వకేట్స్, ఒక పోలీస్ ఆఫీసర్, నేను. మేము అప్పటికప్పుడు ఆ కమిటీని అతను వేయడం వల్లనే జస్టిస్ ఆనరబుల్ చీఫ్ జస్టిస్, రిటైర్డ్ చీఫ్ జస్టిస్ సుభాష్ రెడ్డి గారు హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ గా వేయడబట్టే కదా ఆ రోజు రాత్రి మేము కంట్రోల్ చేయగలిగినాం. ఆ తర్వాత దాడులు కంట్రోల్ చేయగలిగినాం. జర్నలిస్టుల మీద జరిగిన దాడులను మేము హ్యూమన్ రైట్స్ కమిషన్ దృష్టికి తీసుకురాగలిగినాం. అంటే నేను విజ్ఞప్తి చేసేది మీ ద్వారా ఏంటంటే, హ్యూమన్ రైట్స్ కమిషన్ వెన్నపొక్క ఉండి గట్టిగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉందని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. మానవ హక్కులు చాలా రకాలుగా, ఇవాళ పోడు భూములు అండి, రైట్ టు లైఫ్, రైట్ టు ప్రాపర్టీ, అవి కూడా లాగేసుకుంటున్నారు. దాంట్లో కూడా ఎందుకు కమిషన్ రియాక్ట్ కావట్లేదు? ప్రతిసారి మేము అడ్వకేట్ల వచ్చి పిటిషన్లు వేయాలా? ఎందుకు సుమోటోగా జడ్జెస్ జీతాలు తీసుకుంటారు? వాళ్ళు ఎందుకు రియాక్ట్ కాదు? కావాల్సిన బాధ్యత ఉంది. హైకోర్టులో కూడా చీఫ్ జస్టిస్, ఆనరబుల్ చీఫ్ జస్టిస్ గారు కొన్ని విషయాల్లో వారు సుమోటో తీసుకున్నారు. వారికి ధన్యవాదాలు. తీసుకునే యాక్షన్ తీసుకుంటున్నారు. చాలా ప్రత్యేక ధన్యవాదాలు. అన్నింటికి మించి ప్రతిరోజు పత్రికల్లో ఎన్నో ఆర్టికల్స్ వస్తున్నాయి. గతంలో ఉన్నటువంటి చీఫ్ జస్టిసెస్ కూడా వాళ్ళు తీసుకున్నారు సుమోటోగా, ఇప్పుడు కూడా తీసుకుంటున్నారు. వాళ్ళని అభినందిస్తున్నాం. మేము వారి తీసుకునేటటువంటి యాక్షన్స్ వల్ల కొంత కట్టడి అవుతుంది. అయితే మరొక విజ్ఞప్తి, మానవ హక్కుల ఉల్లంఘన పోలీస్ స్టేషన్ లో జరుగుతుందంటే పోలీస్ స్టేషన్ విజిట్ చేసేటటువంటి రైట్ మేజిస్ట్రేట్ కి ఇవ్వాల్సినటువంటి అవసరం. అర్ధరాత్రి పూట కోర్టు నడుస్తాయి. ఇంతకుముందు నైట్ కోర్ట్స్ కూడా ఉండేవి, ఇప్పుడు కూడా ఉన్నాయి. ఆ మేజిస్ట్రేట్ కోర్ట్స్ నడుస్తున్నాయి, ప్రొడ్యూస్ చేస్తున్నారు. అక్యూజ్ పోలీస్ స్టేషన్ లో ఉండకుండా ఇమీడియట్ గా ప్రొడ్యూస్ చేయాలి. సార్, ఇంకో విజ్ఞప్తి, ఆనరబుల్ చీఫ్ జస్టిస్ గారు అన్నారు పోలీస్ స్టేషన్లలో మానవ హక్కుల ఉల్లంఘన కాదు, నడి బజార్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది. అది కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. నడి బజార్లో మానవ హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు కోర్టు వారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు మేము ఏమి చేయలేదని పోలీసు వాళ్ళు చెప్తే అదే నమ్మడం జరుగుతుంది. దాన్ని మాత్రం ఎగ్జామిన్ చేసేందుకు కొంతమంది సాహసించలేకపోవడం వల్లనే ఇది రిపీటెడ్ గా జరుగుతుంది. కాంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ జరిగినప్పుడు కూడా మానవ హక్కుల ఉల్లంఘన కేసుల్లో కూడా
కోర్టులు కొంచెం తీవ్రంగా స్పందించిన వాళ్ళకు ఉండే శిక్షలు ఏమి లేవని తెలుసుకొని ఏదో 2,000 రూపాయల ఫైన్ 3 నెలలు జైలు శిక్ష అన్నట్టుగా కోట్లాది రూపాయలు సంపాదించుకున్నటువంటి ఉన్నతాధికారులు తప్పించుకుంటున్నారు. దే ఆర్ సేవింగ్ దేర్ స్కిల్స్. మానవుల ఉల్లంఘన పైన కోర్టులు కూడా కొంత దృష్టి కింది స్థాయిలో చూపించాల్సినటువంటి అవసరం ఉంది, సాధించాల్సినటువంటి అవసరం ఉంది. కోర్ట్స్ హ్యావ్ టు కండక్ట్. ముఖ్యంగా 41 సిఆర్పిసి ఏదైతే వచ్చిందో దాని వల్ల పోలీసులకు బలం చేకూరింది. పోలీసుడే జడ్జి అయ్యాడు, పోలీసుడే జడ్జి అయ్యి పోలీసు ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు మన జర్నలిస్ట్ వెంకన్న గుణ అండ్ జర్నలిస్ట్ రఘు మీద జరిగినటువంటి దాడులు, అదేవిధంగా మా అడ్వకేట్ వామన్ రావు మృతి దాడి చాలా క్యాజువల్ గా తీసుకోవడం జరిగింది. ఏదో ఎంక్వైరీ చేసినట్టు చేసి మళ్ళీ ఛార్జ్ షీట్లు వేసినట్టు. సరే, ఏదేమైనా జర్నలిస్టులు నడిబజార్లను చెత్తకపోవడం అంటే అసలు ఎంత ధైర్యం. ఒకప్పుడు నేను కూడా జర్నలిస్ట్ గా పనిచేశాను గతంలో, చిన్నప్పుడు 1990లో జర్నలిస్ట్ గా పనిచేశాను. తర్వాత నేను ఛానల్స్ లో కూడా పనిచేశాను. తర్వాత నేను డార్క్ లోకి ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే అప్పటికి ఇప్పటికి, అప్పుడు ఇంత ఎలక్ట్రానిక్ మీడియా లేకున్నా గవర్నమెంట్ భయపడేది, గౌరవించేది రాజ్యాంగాన్ని. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళకు రాజ్యాంగం మీద కానీ చట్టం మీద కానీ గౌరవం లేకపోవడం, మదం ఎక్కినటువంటి అధికారులు వాళ్ళ చెప్పు చేతుల్లో ఉన్నారని వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తున్నారు పాలకులు. అది సరైనది కాదు. వాళ్ళ పాలకులు వాళ్ళు మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మార్చకపోతే ప్రజలు కూడా కళ్ళు తెరవాల్సినటువంటి అవసరం ఉంది. జీ హుజూర్ అనేటటువంటి బానిస మనసు నుంచి ప్రజలంతా బయటపడాల్సినటువంటి అవసరం ఉంది. అధికారం ఉన్నవాడికి, కారు ఉన్నవాడికి, తెల్ల బట్టలు ఉన్నవాడికి దాసోహం అంటూ తిరిగేటటువంటి కాలం ఇప్పుడు వచ్చింది. చాలా దరిద్రంగా ఉంది. ఇది చాలా బాధాకరం. గతంలో ఇట్లా ఉండేది కాదు. మరి ఓవర్ గా బానిసత్వ మనస్తత్వము పెరిగిపోతుంది. దాన్ని బయటికి తేవాలంటే మీలాంటి జర్నలిస్ట్ ఇలాంటి వేదికలు ప్రజల్లో మధ్యన కూడా పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. మానవ హక్కుల పరిరక్షణ రూపంలో బానిసత్వపు సంఖ్యల నుంచి, మనస్కుల నుంచి బయటికి తీసుకురావాల్సినటువంటి బాధ్యత మన అందరి పైన ఉంది. రాజ్యాంగం పైన ప్రతి పౌరుడికి అవగాహన కల్పిస్తూ ఈ మానవ హక్కుల ఉల్లంఘన కాదు, ఆస్తి హక్కు ఉల్లంఘన జరుగుతుంది, మాన ధన ప్రాణ నష్టం జరుగుతుంది. బానిసత్వపు మనస్కులోకి వెళ్ళిపోతే రేపు ప్రజాస్వామ్యం ఉండదు. ఇప్పుడే లేదు, ఇంకా ముందట ఉండదు. గవర్నర్ గారి బంగ్లాలో కూడా ప్రజలను కలిసేటటువంటి అవకాశం గవర్నర్ గారు కూడా కల్పించాలి. ప్రజలతో కలిసేటటువంటి అవకాశం, ప్రజలకు గవర్నర్ కలిసే అవకాశం పెట్టాలి. చెన్నారెడ్డి గారు గవర్నర్ ఉన్నప్పుడు రాజస్థాన్ లో, ఉత్తరప్రదేశ్ లో ఒకసారి అతనైతే మొత్తం తిరిగారు గవర్నర్ ఉన్నప్పుడు. మరి ఇప్పుడు ఈ గవర్నర్ గారు కూడా ఈ ప్రజల యొక్క మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించి ఒక బెంచ్ అక్కడ పెట్టాల్సినటువంటి అవసరం ఉందని గవర్నర్ గారిని విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేసే మనసు ఉన్నది నాకు, కానీ వారు చేసే మనసు వారికి లేదు. వాళ్ళకి మంచి మనసు లేదని నేను భావిస్తున్నాను. ముఖ్యమంత్రి గారు కలవరు కదా ప్రజల్ని, ప్రజలతో సందర్శన లేదు. ప్రజా సందర్శన ఉండి ప్రజలతో కలిస్తే ఈ బాధలన్నీ అర్థమయ్యాయి. అదే కాకుండా ప్రతి ఏసీపీ డివిజన్, ప్రతి డీసీపీ డివిజన్ పరిధిలో మానవ హక్కుల సంఘానికి సంబంధించినటువంటి సభ్యుని ఒకరిని అపాయింట్ చేసి స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ప్రతి జిల్లాలో డిస్ట్రిక్ట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అపాయింట్ చేసినప్పుడు మాత్రమే కొంత మేరకు మానవ హక్కుల పరిరక్షణ జరుగుతుంది. మిగతా వేరే మాటలు చెప్పడం కాదు. స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అండర్ లో ఎవరీ డిస్ట్రిక్ట్ లో ఒక హ్యూమన్ రైట్స్ కమిషన్ ఉండాలి. అది వెన్నెముక లేని కమిషన్ కాకుండా మనసు పెట్టి పని చేసేటటువంటి న్యాయవాదులతో, రిటైర్డ్ జడ్జిలు ఏదో కోట్ వేసుకొని సూట్ వేసుకొని తిరిగే రిటైర్డ్ జడ్జి కాదు, మనసుతో పని చేసేటటువంటి జడ్జిలను అక్కడ అపాయింట్ చేయాల్సినటువంటి యాక్టింగ్ జడ్జిలను, అకౌంటబుల్ జడ్జిలను, accountability must be fixed to the judges those who are going to be appointed to that post. That must be made responsible if the human rights were violating by the anyone or particular state. That should be taken. నేను అనేది ఏంటంటే ఇలాంటి జరిగినప్పుడే, సంస్కరణ జరిగినప్పుడే మానవ హక్కులు, అసలు మానవ హక్కులు అంటే ఏందో సబ్జెక్ట్ కూడా పెట్టట్లేదండి క్లాసెస్ లో. పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. డిగ్రీ తర్వాత మానవ హక్కులకు సంబంధించి ఒక క్లాస్ కూడా కంపల్సరీ, ఒక సబ్జెక్ట్ ఉండాలి. ఎన్విరాన్మెంటల్ లా ఉందండి, ఎన్విరాన్మెంటల్ లాలో పశువులకు సంబంధించిన వైల్డ్ లైఫ్ ఉంది, కానీ మానవ హక్కులకు సంబంధించి లేదండి. చాలా బాధాకరం. ఇది జర్నలిస్టులు మీరే ఎన్లైట్ చేయగలుగుతారు. సిజేఐ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, కోర్టులు చాలా సందర్భాల్లో సుమోటోగా తీసుకుంటున్నప్పటికీ డిస్ట్రిక్ట్ కోర్టులు, చిన్న కోర్టులలో, మ్యాజిస్ట్రేట్ కోర్ట్స్లలో కూడా ఈ విషయాలు వాళ్ళ దృష్టికి వచ్చినప్పుడు, సార్ నా కాళ్ళు విరిగిపోయినాయి సార్ పోలీసు వాడు కొడితే అని ఎవడైనా ధైర్యంగా చెప్తే ఇమీడియట్ గా మెడికల్ కి పంపించి
దాని మీద రిపోర్ట్ తీసుకొని కంప్లైంట్ లాడ్జ్ చేయాల్సిన బాధ్యత మేజిస్ట్రేట్ తీసుకోవాలి. ఎందుకంటే ఆ పేదవాడి దగ్గర ఆ సాహసం ఉండదు. ఆ స్టేట్మెంట్ ని రికార్డ్ చేసి వెంటనే యాక్షన్ తీసుకోవాలి. ఎందుకు తీసుకోరండి? ఆ రైట్ ఉంది కదా. యూ కెన్ ఇన్వోక్ యువర్ పవర్స్ బట్ యు ఆర్ నాట్ డూయింగ్. దట్స్ ద ప్రాబ్లం. మాలాంటి సార్ అది ఆడియో సార్, రవీందర్ గారు ఆడియో చెప్పండి సారీ సార్. ఈ విధానం నుంచి బయటికి రావాల్సినటువంటి అవసరం. సారీ, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, హావ్ నాట్ ప్లీజ్ ఎక్స్క్యూజ్. ఇటువంటి పరిస్థితుల్లో మనం కొంచెం గమనించాలి. మరొకసారి ఖండిస్తున్నాను ఈ రఘు మీద జరిగిన దాడిని. ఇంకొక విషయం అంటే నిన్న వరంగల్లో మొన్న మన చారి మీద అటాక్ జరిగింది, శంకరాచారి మీద అడ్వకేట్ పైన అటాక్ జరిగింది దాడి. ఎందుకంటే ఒక నోటీస్ ఇచ్చినందుకు ఆ దాడిని కూడా ఖండిస్తున్నాను. మనమందరం కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. టిఆర్ఎస్ అయినా, కాంగ్రెస్ అయినా, టీడీపీ అయినా, ఏ పార్టీ నుంచి అయినా ఎమ్మెల్యే కావచ్చు, అధికారంలో ఉండొచ్చు, కానీ రాజ్యాంగాన్ని గౌరవించాల్సినటువంటి వ్యక్తులే మాత్రం గౌరవించగలిగిన వ్యక్తులే ఉండాలని నేను విజ్ఞప్తి చేస్తూ, ఉండాలని కోరుకుంటూ, ఈ విధంగా ఈ దిశగా మనం ముందు కొన్ని కార్యక్రమాలు చేసి టిఆర్ఎస్ కు వ్యతిరేకంగా మాట్లాడే కాంగ్రెస్ వాది అయినా ఉండొచ్చు, కానీ రేపు పొద్దున్న అతను కూడా ఇలాంటి ప్రవర్తనతో ఉన్నవాడైతే అలాంటి వాడిని రాజ్యాధికారంలోకి రాకుండా మనం చూడాల్సిన బాధ్యత కూడా అందరిపైన ఉంది, పౌరుల మీద ఉంది. కానీ ఎంత పెద్ద గ్యాప్ వచ్చిందంటే గతంలో 1990లో, 1995లో, 96లో కూడా లేదు. ఇంత దుర్మార్గం జరుగుతుంది, అసలు ఊహించలేని దుర్మార్గం. పోలీస్ స్టేషన్కి వెళ్ళి ప్రశ్నించే పరిస్థితి లేదు. అప్పట్లో టెక్నాలజీ లేకపోయినా అర్ధరాత్రి అయినా పోలీసు వాళ్ళని లేపినాం, ఎస్పీలను లేపినాం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎస్పీలు అందుబాటులో ఉండరు. ఈ సిఐలు, ఎస్ఐలు ఏం మాట్లాడినా నడుస్తుంది. వాళ్ళు కొట్టి ఏది చెప్పినా వాడు అవతల వాళ్ళు వింటున్నారు. దీని అంతటికీ కంట్రోల్ చేయాలంటే ఇమీడియట్ గా హ్యూమన్ రైట్స్ కమిషన్ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉంటే అది కంట్రోల్ అవుతుంది. ఎంఆర్ఓ కూడా రియాక్ట్ కావాలి, కానీ ఎంఆర్ఓలు అందరూ తాబేదారులుగా అయిపోయి రెవెన్యూలో ఒకటి భూమి ఒకటికి రాసి డబ్బులు సంపాదించుకోవడంలోనే బిజీగా ఉన్నారు. చాలా వరకు అందరూ ఎంఆర్ఓలు కాదు, చాలా మంది ఎంఆర్ఓలు. ఇది కూడా మనం ఖండించాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క అధికారి యొక్క అపాయింట్మెంట్ తర్వాత వాళ్ళు రిటైర్ అయ్యే లోపల వాడి ఆస్తుల మీద కూడా దర్యాప్తులు జరిపించాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకించి 2014 నుంచి 2021 వరకు ఉన్నటువంటి కీలక పదవుల్లో ఉన్న అందరు అధికారుల మీద అవసరమైతే దర్యాప్తు పురమాయించాలి. అందరినీ వాళ్ళ అక్రమాస్తుల మీద నిఘా పెట్టియాలి. సిబిఐ ఎంక్వైరీలు, దాడులు కూడా చేపిస్తే గానీ మరొకసారి ఇట్లాంటి అవినీతిలో కూరుకుపోయిన తెలంగాణను మనం బయటికి తీయలేము. పాయింట్ రవీందర్ గారు, ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో మనకి ఇబ్బంది అవుతే, మానవ హక్కుల ఉల్లంఘన జరిగితే మానవ హక్కుల సంఘం దగ్గరికి వెళ్తాం. ఇదే మానవ హక్కుల సంఘానికి వెళ్ళిన ఎంతమంది కేసుల్ని టేకప్ చేసి తీర్పులు వస్తున్నాయండి పాజిటివ్ గా? మనం అసలు కనీసం వేల మీద లెక్క పెట్టుకోగలమా? నోటీసులు ఇవ్వడానికి పరిమితం అయిపోయిందేమో అనిపిస్తుంది. నేను వాళ్ళు అక్కడి నుంచే వస్తున్నారు, పోతున్నారు, ఇస్తున్నారు, అయిపోయింది. పూర్తి రిపోర్ట్ వచ్చిన తర్వాత దానికి ఏడుంది అసలు? ఆ రిపోర్ట్ ఏమైతుంది? యాక్షన్ ఏమైంది? మానవ హక్కుల చట్టం ఏదైతుందో, మానవ హక్కుల కమిషన్ వెనకలుపుకుని ఎందుకుంది? మార్చాల్సిన అవసరం ఎవరిది? పాలకుల మీద. ఆ చట్టం చేయాలి. వాళ్ళు ఇచ్చితే ఎన్ఫోర్సబుల్ కాదు. నోటీస్ ఇస్తే తప్పిస్తే వాళ్ళు పిలవలేరు, వారంటీ పట్టుకోవాలి. అది ఇవన్నీ ఉన్నాయి తేడా. అవన్నీ కూడా చర్చించకపోతే జిల్లా స్థాయిలో మానవ హక్కుల సంఘం పెట్టాలని డిమాండ్ చేసినప్పుడు అన్ని చట్టాలు ఉంటాయి. దయచేసి కొంచెం విస్తృతంగా మనం దీన్ని పరిధిని పెంచుకుంటూ పోతే బాగుంటుంది. ఈ సంఘం ఏం చేయట్లేదు, కనీసం కోర్టు దృష్టికి వెళ్తాం. ఇక్కడ ఏమైనా అన్యాయం అయితే అయిపోతుంది వెళ్ళచ్చు. అయితే ఇప్పుడు కామన్ అయిపోయింది. పోలీసులకు కూడా భయం లేదు. హెచ్ఆర్సీకి పోయితే కంప్లైంట్ ఇచ్చారంటే హెచ్ఆర్సీ అయినా ఓకేలే అన్నట్టుగా ఉంది పరిస్థితి. కామన్ అయింది, కరెక్టే, కామన్. చూద్దాం. ఇప్పుడు మన మిగతా మాట్లాడేటప్పుడు ఒకరు మాట్లాడేటప్పుడు మిగతా వాళ్ళు ఇప్పుడు మీరు చెప్పినట్టు రవీందర్ గారు, ఫస్ట్ రఘు నుంచి వెంకటేష్ దగ్గరికి వస్తాను. వారు ఒక సలహా ఇచ్చారు. రఘు గారు, అధికారులు ఎవరైతే ఇప్పుడు ఈ పదవుల్లో ఉన్నారో వాళ్ళ అక్రమ ఆస్తి అర్జన మనం దాన్ని బయటికి తీసి కంప్లైంట్ ఇస్తే వారికి ఒక భయం చేకూరుతుందని ఒక ఆలోచన వారికి. దీనిపై మీ దగ్గరకు వస్తా గుణ గారు, నెక్స్ట్ మీ దగ్గరకు వస్తా. ఫస్ట్ రఘు దగ్గర నుంచి మీ దగ్గరకు వస్తా. ఇప్పుడు దీన్ని మనం ఇది ఒక మంచి పరిణామమే కదా. అంటే వాళ్ళకు కూడా చట్టపరంగా, అంటే మనం ఏది చేసినా చట్టపరంగానే చేయాలి, చట్ట పరిధిలో చేయాలి, ఆధారాలతో చేయాలి.
అసలు అందరూ సరిగ్గా పనిచేస్తే అందరూ సరిగ్గా పనిచేస్తే అన్ని వ్యవస్థలు కరెక్ట్ గా పనిచేస్తే ఇలాంటి చర్చలు ఉండవు, ఎక్కడ ఉండదు. సరే ఎక్కడో 1% 2% జరిగిందంటే అది వేరే విషయం. 90% ఫ్రాడే జరిగి 90% హక్కుల ఉల్లంఘన జరిగితేనే ఇలాంటి చర్చలు వస్తున్నాయి, జనాలు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుంది. సో దీంట్లో మార్పు రావాలన్నదే మన మన మీరు పెట్టిన ఈ చర్చ. ఖచ్చితంగా మార్పు వస్తుందని ఆశ అయితే ఉండాలి, మార్పు సహజమే. కానీ పరిస్థితి మరింత దిగజారిపోయిన సిచ్యువేషనే కనబడుతోంది. రాజకీయాలు దీంట్లో ఇంక్లూడ్ అయిపోయి ఉండడం, పొలిటికల్ పార్టీల ఇన్ఫ్లుయెన్స్, డబ్బులున్నోడి ఇన్ఫ్లుయెన్స్ తో పేదోడు కనీసం న్యాయానికి వెతుక్కోలేని పరిస్థితి ఉంది. నేను జైల్లో ఉన్నప్పుడు 5,000 రూపాయలు లేక బెయిల్ రాని ఎంతో మందిని చూసిన. 5,000 పెడితే వాటికి బెయిల్ వస్తుంది. 90 రోజులు 100 రోజులు జైల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఏదో చిన్న చిన్న కేసుల్లో, పిటి కేసుల్లో, చోరీ కేసుల్లోనో ఏదైనా కేసుల్లో వచ్చిన వాళ్ళు, లేకపోతే ఏదైనా గొడవబడి వచ్చిన వాళ్ళు, వాళ్ళకి వెనక ముందు ఎవరు ఉండరు. మరి అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంది? ఈ అన్ని ఇష్యూస్ పైన ఒక బలమైన చర్చ జరగాల్సిన అవసరం అయితే ఉంది. సిజేఐ గారు ఒక బేస్ అయితే ఏర్పాటు చేశారని నాకు అనిపిస్తోంది ఆయన చేసిన కమెంట్ తర్వాత. ఇది ఫర్దర్ గా ఎక్కడ ఉంటుంది, ఇది సూచన వరకే పరిమితం అవుతుందా, కమెంట్ చేయడం వరకే పరిమితం అవుతుందా అన్నది చూడాలి. శివప్రసాద్ రెడ్డి గారు డెఫినెట్గా మీరు అన్నట్టు ఆయన కూడా అది క్లియర్గా చెప్పారు. సత్వర న్యాయం డబ్బుతో కూడకుండా, అంటే డబ్బు ఉంటేనే మీకు సత్వర న్యాయం వచ్చే విధానాన్ని ఆయన ఖండిస్తూ తోటి న్యాయవాదులు కూడా సలహా ఇచ్చాడు కదా. మన న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉండాలంటే మనం సత్వర న్యాయం బడుగు బలహీన వర్గాలకు కానీ, మరీ అట్టడుగున ఉన్నటువంటి ప్రజానికానికి, న్యాయ వ్యవస్థకు దూరం అవుతున్నటువంటి ప్రజానికానికి మనం అందించాల్సినటువంటి ఆవశ్యకతను ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు రూపాయి ఖర్చు పెట్టకుండా కోర్టుకు వెళ్ళి న్యాయం తీసుకునే అవకాశం మనకుందా? బేసిక్ క్వశ్చన్ మనం వేసుకున్నాం. వాడికి పూట గడవని పరిస్థితి, వాడు ప్రశ్నిస్తూనో లేకపోతే ఏదో రకంగా వాడు కేసు ఎదుర్కొన్నాడు అనుకుందాం, 1-2 కేసులు ఎదుర్కొన్నాడు. డబ్బులు రూపాయి ఖర్చు పెట్టకుండా న్యాయం పొందే పరిస్థితి వాళ్ళ దేశంలో ఉందా? మనంగా ఒక క్వశ్చన్ వేసుకుందాం. వాడు ఎటు పోవాలి? సరెండర్ అయిపోవాలా, లేకపోతే చచ్చిపోవాలా? న్యాయం ఎందుకు ఉచితంగా దొరకదు ఈ దేశంలో? అడ్వకేట్ని పెట్టుకోవాలా, డబ్బులు ఇవ్వాలి, జడ్జి అక్కడికి వెళ్ళాలి, ఏదో ఒకటి చిన్న చిన్న వాటికి డబ్బులు ఇవ్వక తప్పని పరిస్థితి. ఉచితంగా న్యాయం పొందే పరిస్థితి ఎందుకు లేదు? యాక్చువల్గా నిన్న మాట్లాడింది అదే సందర్భం. జ్యుడిషియల్ సర్వీసెస్ అథారిటీ అని ప్రతి రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ఉంటాయి. ఇవి దాని మానవ హక్కుల అవి స్ట్రెంథెన్ చేయాలి. అవి పర్టికులర్ నా కేసు కూడా నేను అంటే ఇంక్లూడ్ చేస్తాను ఇందులో. ఈ పర్టికులర్ నా కేసుకు సంబంధించి కూడా మా వైఫ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ కి లెటర్ రాసినప్పుడు లీగల్ సెల్ అథారిటీ నుంచి మాకు లెటర్ కూడా వచ్చింది. అడ్వకేట్ ని అకామిడేట్ చేయొచ్చు అని లెటర్ కూడా వచ్చింది. స్టిల్ వాళ్ళు కూడా అడ్మినిస్ట్రేషన్ వర్క్ కూడా నడుస్తూ ఉంది. ఎందుకంటే అది పాతకాలం నుంచి కూడా నేను ఐ బీన్ అటాచ్ టు దట్. ఎందుకంటే అవి ప్రతి హైకోర్టులో కానీ, ఫ్యామిలీ కోర్టులో కానీ, మిగతా అన్ని చోట్ల ఉంటుంది జ్యుడిషియల్ సర్వీసెస్ అథారిటీ అని. మన ప్రజలు గమనించాల్సింది లీగల్ సెల్ ఇది. ఉచిత న్యాయం మీకు లభిస్తుంది, అడ్వకేట్లు కూడా అందించాల్సినటువంటి బాధ్యత ఆ కమిటీపై ఉంటుంది. కాబట్టి ఆ సందర్భంలోనే నిన్న ప్రధాన న్యాయమూర్తి గారు కామెంట్ కూడా చేయడం జరిగింది. కాబట్టి మీరు కూడా మేల్కొనాలి. కానీ వారు చెప్పినట్టు రవీందర్ గారు, జిల్లాలో కానీ మండల్ లెవెల్లో కానీ ఈ వ్యవస్థలు ఉండాలి, అంటే కనిపించే విధంగా ఉండాలి. మానవ హక్కుల సంఘాలు కానీ, ఈ జ్యుడిషియల్ సర్వీసెస్, లీగల్ సర్వీసెస్ అథారిటీ, ఇవన్నీ కూడా ప్రజలకు కనిపించేటట్టు ప్రజలకు అందుబాటులో ఉంటే ఈ ఇబ్బందులు ఎదుర్కోరు. అవతల తప్పు చేసేవాడికి కూడా ఒక చెక్ చేయడానికి వీలవుతుంది. దాని విషయంలో కూడా మీరు ముందుకు తీసుకుపోవాలి రఘు గారు. సో చెప్పండి గుణా గారు, అది డిస్కనెక్ట్ అయ్యారు. మీ 1/1/70 ఈ మధ్యలో జరిగిన ఈ మధ్య 2-3 సంఘటనలు చెప్తానండి. ఒకరు 1/70 యాక్ట్ తీశారు కాబట్టి చెప్తున్నా. మందమరిలో వాళ్ళ ఇల్లు కూలగొడితే వాళ్ళ ఇల్లు కంప్లైంట్ ఇస్తే పోలీసులు వాళ్ళే ఇల్లు కూలగొట్టారని ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఏ స్థాయిలో ఇది ఎంత దారుణమైన విషయం మీరు ఒకసారి ఆలోచించాలి. ఒకరు మా ఇల్లు కూలగొట్టారు సార్ అని కంప్లైంట్ ఇస్తే వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేసిన పోలీసులు. ఎందుకంటే అవతల వాళ్ళు అధికార పార్టీ నాయకులు.
అవతల వాళ్ళు రియల్టర్లు. ఉమ్, రెండో విషయము మొన్న 4 రోజుల క్రితము కాల్వ శ్రీరాంపూర్ పెద్దపల్లి జిల్లాలో జరిగింది. ఉమ్, కోర్టు ద్వారా నోటీసులు పంపించారు. దాయాదులకు సివిల్ డిస్ప్యూట్ ఉంది. సో కోర్టు ద్వారా నోటీసులు పంపిస్తే మాకు నోటీసులు పంపిస్తారని వాళ్ళు దాడి చేయడానికి వచ్చారు. గొడవ జరుగుతూ ఉంది. వీళ్ళు ఏం చేశారంటే 100కి డయల్ చేశారు. 100కి డయల్ చేస్తే అది లోకల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు రావాలి కదా, వాళ్ళు అసలు పట్టించుకోలేదు. ఇంకొకసారి ఏమన్నా గొడవ జరిగితే చెప్పండి మేము వస్తామని నిదానంగా చెప్పడం వల్ల ఆ ఇంట్లో ఉన్న మహిళ చెయ్యి ఇరిగిపోయింది, బ్లీడింగ్ అయిపోయింది. తర్వాత పోలీస్ స్టేషన్ కంప్లైంట్ వెళ్తే మేము చూసుకుంటాంలే అని మా నామమాత్రంగా ఏసీపీ స్థాయి అధికారి దగ్గరికి వెళ్తున్నారని తెలిసి నామమాత్రంగా ఎఫ్ఐఆర్ కట్టేసి వదిలేశారు. ఇది రెండో విషయం. మూడో విషయం 2 days బ్యాక్ జరిగింది, హైదరాబాద్ లోనే జరిగింది. బోడుపల్ ఏరియాలో చిన్న యాక్సిడెంట్, మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి అది. 2 డాక్టర్లు భార్య భర్తలు వెళ్తా ఉంటే ఒక టిఆర్ఎస్ కార్యకర్త వచ్చి డైరెక్ట్ కారును యాక్సిడెంట్ చేశాడు. చేయడం తర్వాత అతను దెబ్బలు తగిలిన ఉద్దేశంతో ఈ డాక్టర్లు అతన్ని పలానా హాస్పిటల్కి వెళ్ళండి అని ఏ ట్రీట్మెంట్ చేయాలో కూడా చెప్పారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి అతనే రాంగ్ రూట్ లో వచ్చి మమ్మల్ని యాక్సిడెంట్ చేశాడని కంప్లైంట్ ఇస్తే ముందుగా ఎస్ఐ వచ్చే ఒక కానిస్టేబుల్ వచ్చే అతను మా మనిషి మీరు సపరేట్గా వెళ్ళిపోండి అని బెదిరిస్తా ఉంటాడు. తర్వాత ఆ లోకల్ కౌన్సిలర్ బోడుపల్లిలో ఉన్న ఒక కౌన్సిలర్ పేరు కూడా చెప్తాను నేను, పద్మారెడ్డి, ఫోన్ చేసి మరి అతను నా మనిషి అయితే ఏంది ఎఫ్ఐఆర్ చేస్తారా మీరేందో మీతో ఏమవుతుంది పోలీసులు నా మనుషులను బెదిరిస్తా ఉన్నారు. అంటే ఈ పోలీస్ వ్యవస్థను ఎవరు ఎట్లా వాడుకుంటున్నారు అనే విషయము మనకు అర్థం అవుతా ఉంది. నేనేమంటున్నా అంటే పోలీస్ వ్యవస్థ అనేది అధికార పార్టీ కోసము, రియల్టర్ల కోసము, కమిషన్లు ఇచ్చే వాళ్ళ కోసము పనిచేస్తూ ఉంటుంది తప్ప నిజంగా బాధితులకు పోలీస్ వ్యవస్థ పనిచేయడానికి లేదు. ఈ రోజు ఏదైతే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారు ఎన్వి రమణ గారు చెప్పిన మాటలు స్పష్టం. ఏదైతే మానవ హక్కుల ఉల్లంఘన అనేది పోలీస్ స్టేషన్ నుంచితో పాటు పోలీసుల నుంచే స్టార్ట్ అవుతుంది. ఆ డ్రెస్ నుంచే ముందు మానవ హక్కుల ఉల్లంఘన మొదలవుతుంది. నా కేసులో నాకు ఒక సిఐ నుంచి, ఎమ్మెల్యే నుంచి, టిఆర్ఎస్ కార్యకర్తల నుంచి నాకు ప్రాణహాని ఉంది, నాకు ప్రొటెక్షన్ కావాలని మానవ హక్కులు ఇందాక చర్చ జరిగింది కాబట్టి చెప్తున్నా, రగన్న మాట్లాడింది కాబట్టి మానవ హక్కుల కమిషన్ లో నేను కేసు వేసాను. వేస్తే పోలీసుల నుంచి నాకు ప్రొటెక్షన్ కావాలంటే ఇలా పోలీసులు పట్టపగడి పూట హైదరాబాద్కి వచ్చి నన్ను కిడ్నాప్ చేసే పరిస్థితికి ఎదిగారు. అంటే మానవ హక్కుల కమిషన్ ఒక నోటీస్ ఇచ్చినా కానీ పట్టించుకునే పరిస్థితులు లేరు పోలీసు వాళ్ళు. అంటే గవర్నమెంట్ మాది ఇలా మేము తిరగడానికి ఇన్నోవా కార్లు ఇచ్చారు, మా శాలరీలు 30,000 నుంచి 45,000 పెంచారు అనే ఆనందంలో ప్రభుత్వం కోసము ఇవాళ పోలీసులు పనిచేస్తా ఉన్నారు, ప్రభుత్వాన్ని కాపాడడానికి. ఇవాళ ఒక ఎమ్మెల్యే స్వయంగా 170 యాక్ట్ బ్రేక్ చేసి రియల్ ఎస్టేట్ చేపిస్తా ఉన్నాడు. ఆ విషయంలో నేను ఇది బాధితుల తరపున కేసు వాదిస్తా ఉన్నందుకు నన్ను కిడ్నాప్ చేసే పరిస్థితి వచ్చింది. ఇలా అక్రమంగా 170 యాక్ట్ ఉన్న పరిధిలో రియల్ ఎస్టేట్ జరుగుతా ఉన్నది. అట్లా అక్రమంగా బిల్డింగ్లు కడతా ఉన్నారు. ఇప్పుడున్న ఎమ్మెల్యే చెన్నూరు ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత మందమారి అనే ఏజెన్సీ ప్రాంతంలో 30 బిల్డింగ్లు అసలు ఎటువంటి అధికారం ఆపకుండా కంప్లీట్ అయింది. అంటే ఎవరి ప్రోద్బలంతో అవి జరుగుతా ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. అంటే పోలీసులు ఎవరి కోసం పనిచేస్తా ఉన్నారు. ఇప్పుడు ఇందాక నేను చెప్పాను, వాళ్ళ ఇల్లు గుల్ల కొడితే వాళ్ళు కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఎఫ్ఐఆర్ ఫైల్ అయినప్పుడు నా మీద ఎఫ్ఐఆర్ ఎక్స్టార్షన్ అని చేసారు. దాంట్లో ఒక వ్యక్తికి 4 బిల్డింగ్లు కడతా ఉన్నాడు మెయిన్ రోడ్ మీద, నా వల్ల రియల్ ఎస్టేట్ అయిపోయింది. అతనితోటి నాతో ఎక్స్టార్షన్ కేసు పెట్టించారు. ఒకరేమో నా కేసులో అపోనెంట్, రెండో వ్యక్తి ఏమో రియల్ ఎస్టేట్ ఆగిపోతుందన్న ఉద్దేశంతో పెట్టించినప్పుడు మరి ఇతను ఇల్లు కట్టుకుంటే ఆపుతో మరి అతను ఇల్లు కట్టుకుంటే నువ్వు ఆపవా? సిఐ పిలిచి మీరు మళ్ళీ గోడ కడితే మీరు ఎన్ని ఇటుకలు తీస్తే మీ మీద అన్ని ఎఫ్ఐఆర్ చేస్తా అని చెప్తా ఉన్నాడు బాధితులు. ఆ ఇల్లు కొట్టి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేసిన వ్యక్తులతోటి. మరి ఇక్కడ ఎవరైతే నా మీదనే ఎక్స్ట్రాక్షన్ కేసు పెట్టించారు అతను ఇప్పుడు వరుసగా 6 బిల్డింగ్లు కడతా ఉన్నాడు. ఈ రోజు నేను ఫోటోస్ కూడా తెప్పించుతా ఉన్నా. అలాగే ఎవరైతే రియల్టర్లు ఉన్నారో ఒక రెవెన్యూ భూమిని కబ్జా చేసి కడతా ఉన్నారు. పోలీసు వాళ్ళకి ఇవన్నీ కనిపిస్తలేవా? ఒక్కొక్క ఇటుకకు ఒక్కొక్క ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తా ఉంది పోలీసు వాళ్ళు. మరి ఇవన్నీ కనిపిస్తలేవా ఏజెన్సీ ప్రాంతంలో? సో ఇక్కడ పోలీసు వాళ్ళు అనేది పక్క ప్రభుత్వం కోసము వాళ్ళని కాపాడడానికే ఆ ఇన్నోవా కార్లు ఇచ్చిన వాళ్ళ జీతాలు పెరుగుతా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎటువంటి ఉద్యోగాలు రిక్రూట్ అవ్వలేదు. ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్ అయితే ఇంకో 30,000 కూడా అయితే తప్ప 1,97,000 ఉద్యోగాలు అనేవి భర్తీ జరగవు. పోలీసుల ఏదైతే చెప్పినా స్పష్టం, పోలీసుల నుంచి మన హక్కుల ఉల్లంఘన జరుగుతా ఉంది. రమణ గారు, మన రవీందర్ గారు ముగించండి సార్. ఎట్లా చూస్తారు ఇప్పుడు ఇదంతా వ్యవస్థ అంతా? పోలీసులు కూడా మానవులే, పోలీసులు కూడా ప్రజలు కట్టే పన్నులతోనే ప్రజలకు రక్షణ కల్పించాల్సినటువంటి వ్యవస్థ ఈరోజు ప్రధాన న్యాయమూర్తి గారే సాక్షాత్తుగా పోలీస్ స్టేషన్లోనే మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది, 3rd డిగ్రీ ప్రివిలేజ్డ్ వారిపై, అంటే ఇక వారు ఎన్నుకున్నటువంటి వాళ్ళకి అంటే ఆ వ్యత్యాసం ఉండకూడదు.
ఎవ్రీవన్ ఈజ్ ఈక్వల్ బిఫోర్ లా. సో ప్రివిలేజ్డ్ వారికే థర్డ్ డిగ్రీ జరుగుతుంది, ఇది ఎక్కడికి పోతుంది అనేది వారు ప్రశ్నిస్తున్నారు. ఎట్లా ఏం చెప్పదలుచుకున్నారు రవీందర్ గారు? అది అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. మీరు మాట్లాడండి. నాకు వినిపిస్తుంది. మీది ఏదో వాళ్ళు ఇబ్బంది పెట్టిన అక్కడ హ్యాక్ చేస్తుంటుంది కామన్. మీరు మాట్లాడండి, చెప్పండి లాస్ట్ ఏం చెప్పదలుచుకున్నారు. ఇది అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. మాట్లాడండి సార్. దీన్ని గ్రీన్ చేసుకొని మాట్లాడండి. ఇది తీసేసి మాట్లాడండి. మాట్లాడండి. చెప్పండి, ముగించండి. మీరు మాట్లాడండి సార్, వినిపిస్తుంది. నా దగ్గర కొంచెం టెక్నికల్ ప్రాబ్లం ఉంది. మీరు మాట్లాడండి, వినిపిస్తుంది. మీరు మాట్లాడండి. వినిపిస్తుంది. ఈ వ్యవస్థలో ఉన్న లోపాలు అన్నిటినీ అందరం ఒకేసారి అంటే చక్కదిద్దుకుంటామని అనుకోలేము. కాకపోతే మెల్లమెల్లగా చేసుకున్నా గానీ భారతదేశానికి ఇప్పుడు మరో స్వతంత్ర వేడుకను జరుపుకునేటటువంటి ఈ వేళ 15 ఆగస్టు కన్నా ముందే ఇలాంటి స్టేట్మెంట్ రావడం ఒక విధంగానేమో ఇంకా భారతదేశంలో ఇట్లాంటివి జరుగుతున్నాయా అనిపించవచ్చు. మరో విధంగా చూస్తే మనము ఈ నిజాన్ని స్పష్టంగా ఒక ధైర్యంగా ఒక పెద్ద సర్వోన్నత న్యాయస్థానం చెప్పడం అనేది, గుర్తించడం అనేది కూడా ఒక విధంగా మంచి శుభపరిణామమే. ఇక ముందు ఇటువంటి కొన్ని మానవ హక్కుల ఉల్లంఘనలు జరగకుండా ఉంటాయని ఆశిద్దాం. నా వరకు నేనైతే ఆశిద్దామని అనుకుంటున్నాను. ఇంకా చాలా మార్పులు రావాలి. కోర్టు నుంచి ఈ పోలీస్ అకాడమీలో ఉన్నటువంటి ఈ ట్రైనర్స్, అకాడమిషియన్స్ వీళ్ళకు మానవ హక్కుల మీద చెప్పడమే కాకుండా, మానవ హక్కులకు సంబంధించి క్లాసులు చెప్పడమే కాకుండా వాటి ఆచరణ జరుగుతుందా లేదా అని అపాయింట్ అయిన తర్వాత 3 నెలలకు ఒకసారి ఒక రివ్యూ ఆర్ రిపోర్ట్ ఏదైనా ఉంటే వాళ్ళ పైన సూపర్విజన్ ఉంటే, అధికారుల పైన ఏదైనా సూపర్వైజరీ బాడీ ఏదైనా ఉంటే లేదా అపాయింట్ చేయబడితే బాగుంటుందని నా సూచన. అదే విధంగా పోలీసులే కాదు మానవ హక్కులను ఉల్లంఘించేది, అధికారులు కూడా ఉన్నారు. IAS అధికారులు ఉన్నారు, కొంతమంది ఉన్నత స్థానంలో ఉన్నటువంటి పెద్ద మనుషులు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా మానవ హక్కుల ఉల్లంఘనకు వీళ్ళని ప్రేరేపిస్తూ ఉండొచ్చు. అది కూడా మనం దృష్టిలో పెట్టుకొని కొంచెం ముందు కొన్ని కార్యక్రమాలు చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ధన్యవాదాలు. మీరు అవకాశం. డెఫినెట్గా ఇది ఈరోజు చర్చ. గౌరవ ప్రధాన న్యాయమూర్తి గారు వారు చెప్పినట్టు ఆగస్టు 15 మన స్వాతంత్ర దినోత్సవం ముందు ఇటువంటి మానవ హక్కుల ఉల్లంఘన థర్డ్ డిగ్రీ అనేది సత్వర న్యాయం, డబ్బు ఉంటేనే న్యాయం జరుగుతుంది పేద అట్టడుగు వారికి అని చెప్పడం ఇది ఒక పెద్ద స్టేట్మెంట్. అందుగురించే ఈ స్టేట్మెంట్కు ఆధారంగా ఐ ఓన్లీ హోప్ ది స్టేట్మెంట్ మేడ్ బై చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఇన్ దిస్ లీగల్ సర్వీసెస్ అథారిటీ మీటింగ్, I hope every chief justice, every judge of every high court, and also right from high court to magistrates down, everyone will understand the importance of this statement and how he tried to relate, and he is advising his friend justices that human rights violations are happening right from police station. Third degree is being used against privileged, and what about the poor, underprivileged, and such sections who are deprived of this justice? So we should all come together and see that the faith in judiciary is instilled by seeing to that justice is done without money and very fast to the underprivileged and poor sections of the society. This is a big statement. I only hope all the chief justices of high courts, judges of high court, all magistrates right from district to taluk level magistrates, everyone implements all this in letter and spirit so that there will not be any human right violation. At the same time, the state governments, all political parties, chief ministers would honor
human rights, by appointing human rights commissions which really act on the petition of any violation, and that also they will set up in every district, need be in every mandal. These institutions should be there. And the third aspect, there should be a committee wherein people can go and complain against the police excesses, wrongdoings, which High Court has already asked them, but a GO has passed, there is no body. Even that is also hampering, and that is also making all these illegal actions more and more pronounced. And while doing this show, Mr. Raghu revealed that Beti Mahendra Reddy, who has petitioned against illegal mining, he has been lifted from Human Rights Office. That means this is not, if it is right, that has to be verified. But if it is correct, is it not again another violation on the verge of the statement of Chief Justice of India? If there is no value for Chief Justice of India statement that human rights violations are taking place, no notice is being served on anyone before they are arrested, they are being lifted. That means people are being forced to sit inside, not to come out. Even if they are inside in their houses, they are being lifted. Is this the law and order? Is this how the rights of the people are protected? మానవ హక్కుల ఆఫీస్ నుంచి బయటకు వస్తుంటేనే బేతి మహేందర్ రెడ్డిని, బీజేపీ లీడర్ను మైనింగ్ మీద వారు కంప్లైంట్ ఇచ్చినందుకు అరెస్ట్ చేశారని రఘువారు చెప్తున్నాడు. దాన్ని ధృవీకరించాలి. అది నిజంగా జరిగి ఉంటే సాక్షాత్తు ప్రధాన న్యాయమూర్తియే హక్కుల ఉల్లంఘనలు పోలీస్ స్టేషన్ల నుంచే జరుగుతున్నాయి, 3rd డిగ్రీ అక్కడ నుంచి జరుగుతుంది. బీద ప్రజానికానికి సత్వర న్యాయం అందడం లేదు, డబ్బులు పెడితే తప్ప న్యాయం రావడం లేదు. ఈ న్యాయ వ్యవస్థపై నిజంగా ప్రజలకు నమ్మకం ఉండాలంటే సత్వర న్యాయం, డబ్బులతో కూడినటువంటి న్యాయం, మానవ హక్కుల ఉల్లంఘన లేనటువంటి న్యాయం, పారదర్శకంగా జవాబుదారితనంతో ఉండే విధంగా వ్యవస్థలు పనిచేయాలన్నటువంటి వారు చెప్పినటువంటి మాటలకు నిజంగా బేతి మహేందర్ రెడ్డిని కానీ నిజంగా పోలీసు అరెస్ట్ చేసి ఉంటే, నోటీస్ ఇవ్వకుండా, వారికి తెలియకుండా కేవలం వారు ఒక ఫిర్యాదుదారైనప్పుడు మళ్ళీ ఇది మానవ హక్కుల ఉల్లంఘన కాదా? నిజంగా రాష్ట్రంలో చట్టం, మానవ హక్కులు, రాజ్యాంగం పనిచేస్తుందా? అటువంటి నేపథ్యంలో చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణ హైకోర్ట్ ఆన్ ది అడ్వైస్ ఆఫ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీం కోర్ట్, ఆర్ దే గోయింగ్ టు యాక్ట్, టేక్ ఇట్ సువోమోటో? మానవ హక్కుల కమిషన్ కూడా చట్టపరంగా రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి ప్రజలు కట్టే పన్నులతో నడిచేటువంటి సంస్థ కాబట్టి ప్రజలు మానవ హక్కులకు ఉల్లంఘనలకు గురైనప్పుడు వారు కేవలం పిటిషన్లు తీసుకోవడమే కాదు, వారు ముందుకొచ్చి సత్వర న్యాయం అందించే విధంగా వారు తోడ్పడాలని ఇప్పుడు తోటి రవీందర్ గారు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ హక్కుల ఉల్లంఘనలు కానీ వారు సర్వీస్ రూల్స్లో కూడా ప్రతి 3 నెలలకు ఒకసారి ఈ మానవ హక్కుల ఉల్లంఘన ఏమైనా జరిగిందా ఈ అధికారుల ద్వారా అనేది వారి సర్వీస్ రూల్స్లో కూడా ఉంటే ఇటువంటివి జరగవు అనే ఉదంతాన్ని వారు ముందుకు తీసుకొచ్చారు. కాబట్టి అది కూడా రాష్ట్రాలు, కేంద్రం తప్పనిసరిగా దానిపై దృష్టి సారిస్తుంది అని ఆశిస్తూ, అధికారులు కూడా చట్ట పరిధిలోనే పనిచేయాలా, ప్రజలు కట్టే పన్నుల ద్వారానే వారు జీతాలన్నీ తీసుకుంటున్నారు, ప్రజల సంరక్షణకై, ప్రజల సంక్షేమానికి, ప్రజల అభివృద్ధికి పారదర్శకంగా జవాబుదారితో పనిచేయాలి. కానీ భయభ్రాంతులకు గురి చేస్తూ ప్రశ్నించిన వాడిని ఎత్తుకుపోతాం, జైల్లో పెడతాం, కేసులు పెడతాం, కోర్టుల చుట్టూ తిప్పుతాం అని చెప్పే విధానం ఉన్నప్పుడు కోర్టులు, జిల్లా మెజిస్ట్రేట్ కోర్టులు, జిల్లా కోర్టులు, హైకోర్టులు, సుప్రీంకోర్టులు వారు ఇటువంటి ఉల్లంఘనలకు జరగకుండా ఉండాలంటే సత్వర న్యాయం అందించాలా. ఈ అరెస్టులను వారు ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించకుండా అప్పటికప్పుడు బెయిల్ ఇచ్చి తప్పుదారిలో ఏమైనా చర్యలు అధికారులు చేపట్టుంటే వాటిపై కూడా తక్షణమే విచారణ జరిపించి ప్రజలకు భరోసా కల్పించాల్సినటువంటి బాధ్యత ఈరోజు న్యాయ వ్యవస్థ, మానవ హక్కుల సంఘంపై మరొకసారి ఉందని గుర్తు చేస్తూ థ్యాంక్ యూ సార్. భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ సుఖ నిద్ర, శుభరాత్రి. దేశ విదేశాల్లో ఉన్నటువంటి వారందరికీ శుభ ఉదయం, శుభ మధ్యాహ్నం, శుభ సాయంత్రం. బాయ్. ఇది రేపు సిటిజన్స్ డిఆర్టీఎస్పీఆర్ ఛానల్లో 11 గంటలకు పునః ప్రసారం అవుతుంది. మీరు వీక్షించండి, మీ కామెంట్స్ చేయండి. అదేవిధంగా 3 డిఆర్టీఎస్పీఆర్ ఛానల్, సిటిజన్స్ డిఆర్టీఎస్పీఆర్ ఛానల్, డిఆర్ అంటే డాక్టర్, ఎన్విరాన్మెంట్ పీపుల్, వీటన్నిటి సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మీరు ఎక్కడ ఉన్నా, ఏ ఇబ్బందులు ఉన్నా చట్టపరంగా ఆధారాలతో, రాజ్యాంగపరంగా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. మీ ఇబ్బందులను అధికారులకు, పాలకులకు తెలిసే విధంగా డెఫినెట్గా
ఈ ఛానళ్ళు ముందుండి నడుస్తామని భరోసా కల్పిస్తూ మరొకసారి సబ్స్క్రైబ్ చేస్తూ సపోర్ట్ చేయండి అని గుర్తు చేస్తూ థ్యాంక్ యూ బ్రదర్, టేక్ కేర్.